ఏదో కొంచెం కూలి చేసుకొని ఈయన కొంచెం పట్టెడు అన్నం పెడుతుంది. ఈయనకు 3 ఆడపిల్లలు. ఇతని పరిస్థితి చూస్తే భయంకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ రోగం ముదిరిపోయింది. చెడు వ్యసనాల వల్ల ఆ రోగం ఇతనికి రావడం వల్ల ముమ్మార్లు రక్తం కక్కుతుంటాడు ప్రతిరోజు. కాబట్టి ఇతని కోసం మీరు ప్రార్థన చేయండి అన్నాడు. నేను ప్రార్థన చేశాను. అతని కోసము నా యొక్క డైరీలో నోట్ చేసుకున్నాను. నాకు ఎవరైనా ప్రార్థన అంశాలు ఇస్తే అవి డైరీలో నోట్ చేసుకునే మంచి అలవాటు నాకుంది. ఆ రోజు అతని యొక్క ప్రార్థన అంశాలన్నీ నేను డైరీలో నోట్ చేసుకున్నాను. ఆ రోజుల్లో ల్యాండ్ ఫోన్ నెంబర్లు ఉండేటివి. నా ల్యాండ్ ఫోన్ నెంబరు అతనికి ఇచ్చాను. అతనికి ఇవ్వగానే అతను అన్నాడు, అయ్యా నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను, నేను యేసుక్రీస్తు ప్రభుని ఇక నేను సేవిస్తాము, మా జీవితం అంతా కూడా మార్చుకుంటామని వారు సంపూర్తిగా యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చారు. కొద్ది రోజులు వారు సహవాసంలో ఉన్నారు. ఒక రోజున హఠాత్తుగా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏంటి ఫోన్ కాల్ అని ఆ రిసీవర్ తీసుకొని చెవు దగ్గర పెట్టుకోగానే అవతల నుంచి భయంకరంగా ఏడుస్తున్నాడు. అయ్యా ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నామంటే, మణిబాబు గారు ఒక్కసారి మీరు మా ఊరు రావాలి అని అన్నాడు. ఏంటి ఏం జరిగింది చెప్పనంటే, ఏమి లేదండి, మా ఆవిడ ఉన్నట్టు ఉండి గుండెపోటు చచ్చిపోయింది. రక్తము కక్కొని చావుకు దగ్గరైన నేను, చనిపోవడానికి సిద్ధమైనటువంటి నేను, చావుకు సమీపించిన నేను, రేపో మాపో గంటకో అరగంటకో చావలసిన నేను, ఉన్నట్టుగుండి నా భార్య గుండెపోటు వచ్చి చచ్చిపోయింది. నా జీవితం ఇక నాకు శూన్యమైపోయింది. నేను లేయలేని పరిస్థితిలో ఉన్నాను. కనీసం లేచి ఆ శవం దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడానికి కూడా నాకు శక్తి లేదు. దయచేసి మీరు రండి అని ఏడవడం ప్రారంభించాడు. నేను హఠాత్తుగా ఆ యొక్క కుటుంబానికి వెళ్ళాను. వెళ్ళగానే హృదయ విదాకరంగా సంఘటన ఉంది. భార్య చనిపోయేక్కడుంది. ఈ భర్త మంచం మీద చేరి ఏడుస్తున్నాడు. ఎంత లేయాలని ప్రయత్నం చేస్తున్నా భార్య దగ్గరికి లేలేని పరిస్థితిలో ఉన్నాడు. చిన్న చిన్న ఆడపిల్లలు, 3 ఆడబిడ్డలు వచ్చి గట్టిగా నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు. ఏమన్నారో తెలుసా? అంకుల్, మా నాన్న చనిపోతాడని అనుకున్నాం, కానీ మా అమ్మ చనిపోతుందని మాకు తెలియదు. మా నాన్న చనిపోతాడు అనుకున్నాం మేము. డాక్టర్లు చెప్పారు ఇంకొక గంటో ఇంకొక రోజుకో మీ నాన్న పరిస్థితి అని చెప్తే మా నాన్న మీద ఆశలన్నీ వదులుకున్నాం. కానీ ఒక్కసారిగా మా అమ్మ చనిపోయే లోపల మా గుండెలు పగిలిపోయాయి. మాకంతా చీకటి అయిపోయింది. ఇక నువ్వే మాకు అని ఏడుస్తుంటే నేను ఆ సహోదరుడి దగ్గరకు వచ్చి అన్నాను, తమ్ముడు నువ్వేం భయపడకు, దయచేసి ఒకసారి ధైర్యం తెచ్చుకుంటుంటే తను అన్నాడు, చావు ఇంత భయంకరమైంది అని నాకు అర్థం కాలేదన్నా. నేను చనిపోవలసిన స్థానంలో నా భార్య చనిపోతుందని నేను ఊహించనే లేదు. ఈ మరణము ఇంత భయంకరమైనదా? ఇక నా బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు? నన్నెవరు చూసుకుంటారు? ఇక నా పరిస్థితి ఏంటి? ఆ బిడ్డన్నా ఉంటేనన్నా ఆ పూట ఈ పూటకి వెళ్ళి కూలి పని చేసుకొచ్చి అంత పట్టడనం తీసుకొచ్చి నాకు పిల్లలకి పెట్టేది. ఇక మా పరిస్థితి దయనీయంగా మారిపోయిందని ఏడవలేక ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించాడు. ఆ రోజు ఆ భూస్థాపనకు సంబంధించినవన్నీ నేనే చూసుకున్నాను. నాకు అతను వెళ్తూ నా చెయ్యి పట్టుకొని ఒక్క మాట అన్నాడు, ఒక్కసారి దేవుణ్ణి అడుగు, మరణము ఎందుకు ఇంత భయంకరమైందో, ఎందుకు మనిషి జీవితంలో మరణము ఇంత భయంకరమైనది? Why the definition that death is the so far away unfear to the every man? మనిషి జీవితంలో ఎందుకు ఈ మరణము ఇంత బలము కలిగిగా కనబడుతుంది? అందుకే యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. మరణమైన తరువాత మరలా బ్రతుకుదురా అని రాయబడింది. మరణమైన తరువాత మరలా బ్రతుకుదురా? చచ్చిపోయిన తర్వాత మరలా మనిషి బ్రతుకుతాడా? యోబు జీవితంలో వేసుకున్న ఒక ప్రశ్న. ఈ రాత్రి దేవుని ప్రేమతో నేను చెప్తున్నాను, మరణమైన ప్రతి మనుషుడు మరలా బతకడు.
కొన్ని వేద గ్రంథాలు చెప్తున్నాయి ఇది ఒక మంచి జన్మ, ఇంకొక జన్మ ఉంది, ఇంకొక జన్మ ఉందని. ఈ రాత్రి నా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఒకే జన్మ ఉన్నది మనిషికి, ఒకే జీవితం ఉన్నది మనిషికి, ఒకే చలనం ఉన్నది మనిషికి. మనిషి తర్వాత, మరణము తర్వాత మనిషి బ్రతకడు. బ్రతికినంత వరకే ఆట సాగుతుంది, బ్రతికినంత వరకే జీవితం కొనసాగుతుంది, బ్రతికినంత వరకే నీ జీవితపు చలనాంకమైనటువంటి ప్రతి పేజీలు లిఖించబడతాయి. కానీ నువ్వు చనిపోయిన తరువాత నీ జీవితంలో ప్రతి పేజీ ఆగిపోతుంది, రక్త సంబంధాలు ఆగిపోతాయి, పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. జీవితం అంతా కడుహీనంగా, కడుగు దుర్భరంగా మారిపోతుంది. అప్పటి వరకు బాగున్నటువంటి యవనస్తుడు ఒక్క సెకండ్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది ఏం చెప్తుంటారంటే దావీదు కీర్తన 6:5 వచనం ఒకసారి చదివితే ఏమని రాయబడింది అక్కడ ఒకసారి చూడండి. మైక్ తీసుకొని చదవమ్మా, మైక్ తీసుకొని అన్న వాళ్ళకి మైక్ కంట్రోల్ పెట్టన్నా. మరణమైన వారిని గూర్చిన జ్ఞాపకము వారికి లేదు, మరణమైన వారిని గూర్చిన జ్ఞాపకము ఇక లేదు. మరణించిన తరువాత వాడికి ఏం జరుగుతుందో వాడికే తెలియదు. బ్రతికి ఉన్నంత వరకే నీ జీవితం కొనసాగుతుంది. ఈ రాత్రి దేవుడు సువిశేషంగా నీతో మాట్లాడాలని ఆలోచిస్తున్నాడు. దేవుడు నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది మరణమైన తరువాత మనిషికి ఏది జ్ఞాపకం రాదు. బ్రతికున్నంత వరకే నీ బంధువులా, నీ స్నేహితులా, నీ ఆప్తులా, నిన్ను ప్రేమించే వాళ్ళ, నిన్ను గొప్పగా చూసుకునే వాళ్ళ, వీళ్ళందరూ నీవు ఉన్నంత వరకే. నీ నోట మాట ఆగిన తరువాత, నీ జీవం కాస్త నిలిచిపోయిన తరువాత, నీ గుండె స్పందన ఆగిపోయిన తరువాత ఏ మనుషుడు నీకు కనబడడు, నీవు ఎవరికి కనబడవని దేవుని వాక్యం చెప్తుంది. మరణమైన తరువాత వారిని గూర్చిన జ్ఞాపకం ఇక లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియమైన వారులారా, ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమ నిన్ను దర్శిస్తుంది. దేవుని యొక్క కనికరమైన ప్రేమ ఈ రాత్రి నీ మీద ఉన్నది కనుకనే ఆయన నిన్ను సువిశేషంగా ఈ రాత్రి దేవుని ఇక్కడ నుంచి తీసుకొచ్చాడు. ఆశ్చర్యమైన సంఘటన ఏంటో చెప్పున, ఈ యవనస్తుడు బాగానే ఉన్నాడు. ఆ చుట్టుపక్కల చెప్తున్నారయ్యా ఇప్పటి వరకే బాగానే ఉన్నాడు, ఇప్పుడే వెళ్ళిపోయాడు. హీ ఈస్ గాన్ అవే ఫ్రమ్ దిస్ ఎర్త్. ఇప్పుడే ఉన్నాడు, ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొంతమంది చెప్తారు తక్కడో బుక్కడో, ఎవరు చూశారయ్యా? ఈ జీవితం ఇంతే, ఈ జీవితం అంతలో కనబడి అంతలో మాయమైపోతుంది కదయ్యా. ఇంతేనయ్యా, మనిషి జీవితం ఒక నాటకం లాంటిదయ్యా. అది తెర మీద కనబడుతున్న ఒక బొమ్మ లాంటిదయ్యా. అది కనబడుతుంది, కనుమరుగైపోతుంది. ఆ తరువాత పరిస్థితి ఏమీ తెలియదయ్యా అని అందరూ అనుకుంటుంటారు. కొంతమంది ఏం చెప్తారో తెలుసా? వాడు ఆత్మకు శాంతి కలగాలి, వాడు సువిశాలమైన తీరాలకు వెళ్ళిపోయాడు, నన్ను నువ్వు వదిలి వెళ్ళిపోయినా నీ జ్ఞాపకాలు మా హృదయాలు నిలిచిపోయాయి, శోక తప్త హృదయాలతో నీ బంధువులు, నీ ఇంటివారు అని రాస్తారు. అంతేనా సార్ తెలుగులో? శోక తప్త హృదయాలు, శోకముతో నింపబడిన హృదయాలు నీ కొరకు పరితపిస్తూ ఏడుస్తున్నాయని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఊర్లో పెడుతుంటారు. బిడ్డా, వాడు ఆత్మకు శాంతి కలుగుతుందని నీవెలా చెప్పగలిగావు? వాడు నెమ్మదిగా ఉంటాడని నీవెలా చెప్పగలిగావు? వాడు సువిశాల తీరాలకు వెళ్ళాడని అంటున్నావు. ఏ తీరాలకు వెళ్ళాడో నీకు తెలుసా? దిస్ ఇస్ ద వన్ క్రో ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ దిస్ నైట్. సువిశాల తీరాలకు వెళ్ళిపోయిన ఈ మనుషుడి జీవితం ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే దావీదు అనగా ఆదికాండం 27వ అధ్యాయము 2వ వచనంలో, నా మరణ దినము నాకు తెలియదు. I don't know my death of the day. నా మరణ దినం ఏంటో నాకు తెలియదు. నేను రేపు ఉంటానని ఈ రోజు నేను వైట్ పేపర్ మీద సంతకం పెట్టలేను. మరలా చెప్తున్నాను, రేపు ఉదయం నాది, రేపు ఉదయం నేను, రేపు ఉదయం నా కుటుంబము, రేపు ఉదయం నా పిల్లలు, రేపు ఉదయం నా ఆస్తి, రేపు నా ఉదయం నా సంపాదన అని నువ్వు రాసించగలిగితే
Nobody cannot write on this white paper about for yourself. ఏ మనుషుడు కూడా రాయలేడు రేపు నేను బ్రతుకుతాను, నేను బ్రతికి జీవించగలుగుతానన్న మనిషి ఇంతవరకు భూమి మీద లేనే లేడు. నా ప్రియమైన వారలారా, ఈ మనిషి జీవితం అంతలో కనబడి అంతలో ఆవిరైపోతుందని బైబిల్ అందరూ చెప్తుంటే నువ్వు వింటుంటావు చాలాసార్లు. చాలా మంది ఈ రాత్రి అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఇక్కడికి రాకుండా ఆటోలలో కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది బైక్ స్టాండ్ వేసి దూరంగా నిలబడి వాక్యం వింటున్నారు. నువ్వు ఎక్కడ నిలబడి వాక్యం వింటున్నా, ఏ ప్రదేశం నిలబడి వాక్యం వింటున్నా, ఈ రాత్రి నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటూ వాక్యం వింటున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. That Jesus Christ is speaking, and especially through this word of God in this night. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరణం నుండి తప్పించుకోవడం నీకు సాధ్యం కాదు. మరణం వశము కాకుండా ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. వీడి జీవితం అంతలో కనబడి అంతలో ఆవిరైపోతుందని అందరూ చెప్తుంటే అందరూ అనుకుంటారు, అవునవును మనిషి జీవితం అంతలో కనబడి అంతలో ఆవిరైపోతుందని. అది నీటి మీద బుడగలాంటిది, అది నేతగాని ధోని వంటిది, అది గాలికి విసిరివేయబడి వెనుకకు మరల రానిటువంటి జీవితం. ఈ జీవితం కోసం మనిషి పడుతున్న తాపత్రయాలు ఒకటి కాదు, రెండు కాదు. నాదే అందం అంటాడు, నాదే జీవితం అంటాడు, నాదే జీవితం అంతా అంటాడు. కానీ అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే ఈ జీవితం అని నిజముగా నీకు పరిపూర్ణంగా తెలుసా? చివరకు నువ్వు చనిపోయిన తర్వాత నీ భార్య అయినా నీ మీద పడి ఏడుస్తుందని నువ్వు లేచి చూడగలవా? ఇప్పటి వరకు ఏ పిల్లల కొరకైతే ఆస్తి సంపాదించావో, ఇప్పుడు దాకా ఏ భార్య బిడ్డల కోసమైతే నీ జీవితం అంతా పడిగాపులు కాసి వడిగాల్పులు చేశావో, ఏ ఒక్కరు కూడా నీ కోసం వచ్చి ఆ గుంటలో పడుకోరు బిడ్డ. ఏ ఒక్కడు నీ కోసం రాడు. ఈ చచ్చిపోయిన వాడి కోసం ఊరంతా ఫ్లెక్సీలు పెట్టుంటే తప్పెట్లు, తాళాలు, భయంకరమైన టపాకాయలు, బాణాసంచలు పేలుస్తున్నారు. ఎక్కడ చూసినా రకరకాల డీజేలు పెట్టి వాడి శవం ముందు డాన్సులు వేస్తున్నారు. కానీ ఆశ్చర్యమైన మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దయచేసి నాతో పాటు చూడండి. దావీదు కీర్తన 89:48 వచనం. దావీదు కీర్తన 89:48 వచనం. పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగిన వాడెవడు? పాతాళము వశము కాకుండా, ఈ రాత్రి పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగిన వాడెవడు? ఈ రాత్రి అందరూ వినోదాలు చేసుకుంటుంటే, అందరూ తప్పెట్లు కొట్టుకొని టపాకాయలు కాలుస్తుంటే వీడి దేహము వీళ్ళలో నుంచి బయటకు లేచింది. అప్పటి వరకు చచ్చిపోయిన వీడు ఒక్కసారిగా పైకి లేపబడ్డాడు. పడిపోయిన ఈ దేహాన్ని చూచాడు. అమ్మో నా శరీరము, అమ్మో నా శరీరము, ఇప్పుడు దాకా నేను అందంగా చూసుకున్న శరీరం, ఇప్పుడు దాకా నేను తాగుడికి వ్యసనాలకి బానిసగా గురి చేసిన శరీరం, ఇప్పుడు దాకా నా అందాన్ని బట్టి నా ఆస్తిని బట్టి గర్వించిన ఈ శరీరము నన్ను వదిలిపెట్టేసిందని వీడి వింత లోకాలు చూస్తున్నాడు. వీడి దేహంలో నుంచి ఒక ఆత్మ బయటకు వచ్చింది. అందుకే ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయంలో మన్నైనది వెనకటి వలె మరలా మన్నైపోయును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుందట. రాత్రి దేవుని యొద్దకు ఈ ఆత్మ వెళ్ళాలే గాని, దేవుని యొద్దకు నువ్వు ప్రయాణించాలే గాని, ఈ లోకంలో నువ్వు ఎన్ని ప్రయాణాలు చేసినా ఒక్క రోజు నీకు తెలియకనే హఠాత్తుగా నీ ప్రయాణం ఆగిపోతుంది. ఒక్క రోజున నీ స్వరం నీకు వినబడకుండా పోతుంది. ఒక్క రోజున నీ ఆస్తి నీ జీవితంలో నేను అంటి పెట్టుకొని ఉండదు. నువ్వు కోరుకున్న వాళ్ళంతా, ప్రేమించిన వాళ్ళంతా, ఆప్తులు అనుకున్న వాళ్ళంతా ఏ ఒక్కరు నీ ఎద్దుకు రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు దింపుడు కళ్యాణం వరకే వస్తారు. ఆ తర్వాత నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వీడు దిక్కులు చూస్తుంటే ఆ పరలోకపు అంచుల దగ్గర ఇద్దరు దేవదూతలు నిలబడ్డారు. నిలబడగానే అనిపిస్తుంది వాడికి, ఏంటి ఇక్కడ? ఆ దేవదూత చేతిలో ఏదో ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకంలో ఏదో ఒకటి రాయబడి ఉన్నది. ఏమిటని నిదానించి చూస్తున్నాడు. అందుకే యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని
తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లు అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సర్వాధికారము, తీర్పు తీర్చే సర్వాధికారము యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగించబడి ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. నా దగ్గర నీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. తీర్పు తీర్చుటకు సర్వాధికారము ఈ భూలోకములో యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడింది. ప్రతి మనుషునికి తీర్పు తీర్చడానికి, హిందువుడైనా, ముస్లిం అయినా, సిక్ అయినా, చివరకు నాస్తికుడైనా, విగ్రహారాధికుడైనా, ఎవరికైనా సరే వాడికి తీర్పు తీర్చడానికి, మట్టిలో నుంచి తీయబడిన ప్రతి మానవుడికి తీర్పు తీర్చే సర్వాధికారం ఈ భూలోకములో యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే అనుగ్రహించబడింది. అందుకే 27వ వచనం రాయబడింది, 5వ అధ్యాయం 27వ వచనంలో, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటకు వచ్చేదారు. ఇదే నా అంతిమ తీర్పు. ఇట్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్. యేసుక్రీస్తు ప్రభు భూలోకములో చేరినప్పుడు, ఆయన భూలోకంలో 33.5 సంవత్సరము పరిచర్య చేసినప్పుడు ఒక్కసారిగా ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఏంటో తెలుసా? సర్వాధికారము తీర్పు తీర్చడానికి నాకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ భూమి మీద ప్రతి మనుషునికి, ప్రతి మానవునికి తీర్పు తీర్చే అధికారము యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు. తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించిన దేవుడు నీవనుకున్నట్టు బాలయేసు కాదు. నీవనుకున్నట్టు ఆయన రాయి బొమ్మకానే కాదు. నీవనుకున్నట్టు ఆయన ఒక్కసారిగా కనబడి నిన్ను మెస్మరిజం చేసే దేవుడు కాదు. కల్లిబుల్లి మాటల గురించి మనుషులు మాట్లాడుతుంటే, రకరకాల ఆచారాల గురించి మనుషులు మాట్లాడుతుంటే, ఈ రాత్రి మనుషుని యొక్క పాపమును గురించి ఏకైక దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. మనిషి యొక్క పాపమును గురించి ఏకైక దేవుడు మాట్లాడేటువంటి వ్యక్తి ఒక్కరే. అందుకే హైందవ గ్రంథాలలో, భగవద్గీతలో జాతస్య మరణం ధ్రువం ధ్రువం అన్నారు. ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేష ఏని అన్నారు. అంటే మనిషి అన్నవాడు పుడతాడు, పుట్టిన తర్వాత వాడు చస్తాడు, చచ్చిన వాడు కాలి బూడిదైపోతాడు అని చెప్పాయి కానీ వాడు ఎక్కడికి వెళ్తాడో చెప్పలేదు. వాడు ఎక్కడికి వెళ్తాడో చెప్పలేదు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు మనిషిని గూర్చి, మనిషి యొక్క జీవితం గురించి ఆలోచిస్తున్నటువంటి ప్రేమ కలిగిన దేవుడు. ఇప్పుడు దేవుని తీర్పు ఎద్దుకు వీడు వెళ్ళాడు. వీడు వెళ్ళగానే అక్కడ అడుగుతున్నాడు, అయ్యా అయ్యా ఏంటా పుస్తకం, ఏంటయ్యా పుస్తకం, ఏంటయ్యా పుస్తకం అంటే, ఇది జీవగ్రంథం, ఇది జీవగ్రంథం. జీవగ్రంథమా? అందులో ఏముందయ్యా, అందులో ఏముందయ్యా అంటే, అందులో ప్రతి వాని పేరు ఇక్కడ ఉండాలి. అవునా? ఇక్కడ ఉండాలా? ఇక్కడ ఉండాలా? అవును. ఇక్కడ ఎవరి పేరైతే ఉంటుందో, ఎవరి పేరైతే ఈ గ్రంథంలో రాయబడి ఉంటుందో, ఎవరి పేరైతే ఈ గ్రంథంలో లిఖితమై ఉంటుందో, వాడు ఈ సమయంలో తప్పించుకోగలడు. అవునా? అయ్యా అయ్యా ఈ గ్రంథం గురించి నాకు తెలియదయ్యా. ఇక్కడ ఒక గ్రంథం ఉందని, ఈ గ్రంథంలో మనుషుల పేర్లు ఉంటాయని, ఈ గ్రంథంలో మనుషుల గురించి అక్కడ వ్రాయబడి ఉంటుందని నాకు తెలియదయ్యా. మా ఊరిలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో నా పేరుందయ్యా. మా ఊరి చివరిలో ఎక్కడ పండుగ జరిగినా, ఎక్కడ ఉత్సవాలు జరిగినా, ఎక్కడ జాతరలు జరిగినా నా పేరంతా ఫ్లెక్సీలో కనబడుతుందయ్యా. అంత పెద్ద పేరయ్యా నాది. నా ఊర్లో నేను పంచాయతీకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాను. మా ఊర్లో ప్రజలకు ఎన్నో నేను మేలులు చేశాను. వెళ్ళికైన వాళ్ళకి ఎంతగానో సహాయం చేశాను. ఏమైనా ఆపదలు వస్తే ఎవరిని ఆదుకున్నాను. నేను మంచి పనులు చేశాను అయ్యా, నేను మంచి పనులు చేశాను. ఐ డిడ్ ద గుడ్ థింగ్స్. అయితే ఆగు, నీ పేరు ఇక్కడ ఉందో లేదో నేను చూస్తాను. నీ పేరు ఇక్కడ ఉందో లేదో నేను చూస్తాను. పేజీలు తిప్పుతున్నాడు, పేజీలు తిప్పుతున్నాడు. ఇప్పుడు హృదయంలో భయం వేస్తుంది. అయ్యా అయ్యా ఒక్కసారి చూడయ్యా, అయ్యా ఒక్కసారి చూడయ్యా, అయ్యా అయ్యా ఒక్కసారి చూడయ్యా, నా పేరుందో లేదో. ఇక్కడ నువ్వు ఎంత ఏడ్చినా పనికి రాదు.
నీకు జీవితకాలం అంతా సమయాన్ని ఇచ్చాడు దేవుడు. నీకు అనేక సభలు తీసుకెళ్లి దేవుని సువార్త చెప్పాడు. అనేక సభల్లో తీసుకెళ్లి దేవుడు నీతో మాట్లాడాడు. అనేక సార్లు సేవకుల ద్వారా మాట్లాడాడు. అనేక సార్లు సువార్త ద్వారా మాట్లాడాడు. అనేక ద్వారా కరపత్రాల ద్వారా మాట్లాడాడు. ఏ ఒక్క రోజైనా నువ్వు యేసయ్య గురించి విన్నావా? అయ్యా నేను విన్నానయ్యా, ఒకసారి మా ఊర్లో సభలు పెడుతుంటే ఆ సభలకు నేను 100 ఇస్త్రాకులు ఇచ్చానయ్యా, 4 కట్ల బియ్యం ఇచ్చానయ్యా, అక్కడ నా యొక్క పరిచర్య కావాల్సిన దానికి కొంచెం ధనం కూడా సహాయం చేశారయ్యా. ఒక్కసారి దయచేసి నా పేరు కనపడుతుందేమో చూడయ్యా, ఒక్కసారి నా పేరు కనపడుతుందేమో చూడయ్యా. ఎంత వెతికినా వాడి పేరు కనపడడం లేదు. ఎంత వెతికినా వాడి పేరు కనపడడం లేదు. వాడి హృదయంలో భయం కలిగింది. వాడి హృదయంలో భయం కలిగింది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనంలో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనంతో నిలబడి ఉన్నట్టు నేను చూచితిని. అప్పుడు గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎవరి పేరైనను ఆ జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇది వాడికి తీర్పు. ఇది వాడికి తీర్పు. ఎవడి పేరైనను అందులో కనబడని ఎడల, వీడి పేరు కనపడడం లేదు. వీడి పేరు కనపడడం లేదు. బిడ్డ, ఈ రాత్రి ఆధార్ కార్డులో నీ పేరు ఉండొచ్చేమో, ఒకవేళ రేషన్ కార్డులో నీ పేరు ఉండొచ్చేమో, ఒకవేళ సచివాలయంలో నీ పేరు ఉండొచ్చేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, జీవ గ్రంథంలో నీ పేరుందా? నువ్వు మంచి కార్యాలు చేసినా, చెడ్డ కార్యాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా, పాపకార్యాలు చేసినా, మనుషుని యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలని చెప్పబడ్డాయి. ఈ రాత్రి నువ్వు ఎన్ని నీతి క్రియలు చేసినా అవి మురికి గుడ్డలు బిడ్డ. ఎప్పుడైనా ఆలోచించావా, నా పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా? నా పేరు వ్రాయబడిందా లేదా? నా బ్రతుకు యొక్క ముగింపేంటి? చావు తర్వాత ఉన్న నా పరిస్థితి ఏంటి? చావు తర్వాత నిజమైన ఆట నా జీవితంలో ప్రారంభించబడుతుందని ఎవరైతే ఈ రాత్రి మిక్కిలి వణికి ఈ వాక్యాన్ని వింటారో వారు ఈ రాత్రి మేలుకొల్పు పొంది మనోనేత్రాలు వెలిగించబడతాయి. కొట్టు చప్పట్ల గట్టిగా, మనోనేత్రాలు వెలిగించబడతాయి. దే విల్ బి ఓపెన్ దేర్ ఐస్. దే విల్ బి ఓపెన్ దేర్ ఐస్. వారి హృదయాలను, వారి జీవితాలను యేసయ్య తెరవడం ప్రారంభిస్తాడు. ఈ రాత్రి దేవుడు తెరవబడిన ఆకాశాన్ని, తెరవబడిన మనసును, తెరవబడిన హృదయాలను ఈ రాత్రి తెరవబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, తెరవబడిన హృదయాలను. ఈ రాత్రి నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావు? దేన్ని బట్టి గర్విస్తున్నావు? నీకు అద్భుతమైన ఒక ప్రశ్న వేస్తాను నేను. ప్రతి మనిషికి జోబీలు ఉంటాయి. ప్రతి మనిషికి జోబీలు ఉంటాయి. ప్యాంటుకో షర్టుకో. ఈ మధ్య ఈ ఆడవాళ్ళు పుణ్యమాన్ని వాళ్ళు కూడా నైటీలకి జోబీలు పెట్టుకొని తిరుగుతున్నారు మహాతల్లులు. నేను చూస్తుంటా. రాత్రిపూట అలాగా నేను వాకింగ్ చేసుకొని వెళ్తుంటే ఒక సెల్ ఫోన్ మాట్లాడుతుంది. నన్ను చూడంగానే నైటీలు వేసింది. అనుకున్నాను, హౌ ఇట్స్ పాసిబుల్ టు నైటీలు ఎలా వేసింది ఇవి అది అనుకుంటే నైటీకి జోబీ ఉంది. ఆహా, నైటీలు కూడా జోబీలు ఉంటాయా? ఓకే 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 అంటే జోబీలు అందరికి ఉన్నాయని నాకు అప్పుడు అర్థమైంది. కానీ చచ్చిపోతున్నప్పుడు లేదా చచ్చిపోయినప్పుడు మనిషి మీద కప్పే గుడ్డకు జోబీ ఉంటుందా? మనిషి మీద కప్పబడే గుడ్డకు క్రైస్తవుడైనా పెట్టెలో పెట్టేటప్పుడు వాడి మీద తెల్లని బట్ట పాస్టర్ గారు కప్పుతారే కానీ వాడికి జోబు ఉన్నటువంటి గుడ్డను కప్పడు. హైందవ సహోదరులైన పాడి మీద పెట్టి వాడిని కప్పేటప్పుడు మంచి జోబి ఉన్నటువంటి గుడ్డను వాడి మీద కప్పరు. ఖాళీ గుడ్డను వాడి మీద కప్పి వాడిని తాళ్లతో చుట్టి తల్లి గర్భంలో చరితికైతే దిగంబరుడుగా వచ్చాడు, తిరిగి అదే దిగంబరుడుగా తిరిగి మనిషిని పంపిస్తారు. ఇంత సత్యము నీ కళ్ళ ముందు కనబడుతున్నా, ఇంత సత్యము నీ ముందు కనబడుతున్నా ఈ రాత్రి ఎందుకో ఒక తెలియని జాప్యం, ఎందుకో రక్షణ గురించి నిర్లక్ష్య చేసే హృదయం, ఎందుకో యేసుక్రీస్తు ప్రభు గురించి వినడానికి నీ హృదయంలో అయిష్టత ఎక్కడో చోటు చేసుకునింది కదూ. ఇంకా సమయం ఉంది, ఇంకా జీవితం ఉంది, ఇంకా నాటకం ఉంది, ఇంకా ఆశలున్నాయి, ఇంకా వయసు ఉంది, ఇంకా బ్రతుకుంది అనుకుంటున్నావు. ఇది అంతలో కనబడే, అంతలో ఆవిరైపోయే నీటి మీద బుడగ లాంటిది బిడ్డ ఈ జీవితం.
నువ్వు రాసుకున్నటువంటి అంద సౌందర్యమైనటువంటి వస్తువులు ఏమవుతాయో, నువ్వు సంపాదించుకున్న ఆస్తి నీ నుండి వెళ్ళిపోతుంది. నువ్వు అప్పుడు దాకా కూడబెట్టుకున్న ఇళ్ళు, పొలాలు, భూములు, బుట్టలు, నగలు ఏ ఒక్కటి కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు. ఒకవేళ నువ్వు తీసుకువెళ్ళాలని ప్రయత్నించినా నీ ఇంట్లో ఉన్న కోడలు, నీ ఇంట్లో ఉన్న అల్లుడు, నీ ఇంట్లో ఉన్న కొడుకు ఏమంటాడు తెలుసా? పాస్టర్ గారు, దేవకుమార్ గారు, ఎందుకండి ఈమెకి ఇంకక మట్టిలో కలిసిపోయేదండి, ఆ బంగారు ఉంటే బిడ్డలకు పనికొస్తుందని నువ్వు వేసుకున్నావే ఇప్పుడు ముక్కుకి, అవి కూడా తీసి పెరుక్కునేస్తారు బిడ్డ. ఒక్కటి కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు. వీడి పేరు జీవగ్రంథంలో కనబడినందున, వీడి పేరు జీవగ్రంథంలో కనబడినందున వాడికి తీర్పు తీర్చబడి నరకములోకి వీడు పడద్రోయబడ్డాడు. వీడి జీవితం ఇప్పుడు నరకములోకి వెళ్ళిపోయాడు. నరకములో ఉన్న శక్తులు వాడిని ముమ్మార్లు వేధించడం ప్రారంభించాయి. నరకములో వాడు ఎంతగానో వేదన పడడం ప్రారంభించాడు. వాడి జీవితం అంతా ఏడ్పు, వాడి జీవితం అంతా రోదన, వాడి జీవితం అంతా ఓ భయంకరమైనటువంటి శబ్దాలతో వాడి జీవితం అంతా అల్లోకొల్లోలంగా ఉంది. ప్రారంభిస్తాయి. వీడు భూమి మీద బతికినంత కాలం ఇతరులు మోసం చేసి బ్రతికేవాడు, రక్షణ గురించి నిర్లక్ష్యం చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త అంటే చాలాసార్లు తృణీకరించి అసహ్యమైన జీవితాన్ని జీవిస్తూ పైకేమో భక్తిపరుడుగా జీవించేవాడు. వాడు బ్రతుకును చూసి అనేకులు అయ్యో వాడు భూమి మీద చాలా మంచోడు అన్నారు. కానీ వాడు నరకంలో పడుతున్న వేదన ఎవరికైనా తెలుసా? నరకంలో వాడు పడుతున్న వేదన. వాడు భూమి మీద ఎంత వేదన పడ్డాడో, భూమి మీద ఎంతగా వాడు పాపం చేసి జుగుస్పాకరంగా బతికాడో, అంతకు 100 రెట్లు నరకములో వాడికి శిక్ష విధించబడుతుంది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి మాట కల్లిపుల్లి మాటలు కాదు. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, అందుచేతనే పాతాళము అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకోనుంది, అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు అందులో పడిపోతారు. పాతాళం అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకుని ఉంటుందట. ఎవరి కోసమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారి కోసం, రక్షణను నిర్లక్ష్యం చేసిన వారి కోసం, బాప్తిసాన్ని వాయిదా వేసుకుంటున్న వారి కోసం, ఇంకా పాపంలో జీవిస్తూ యేసు రక్తంతో కడగబడకుండా దేవుణ్ణి ఇంకా పక్కన పెట్టి జీవిస్తున్న వారి కోసం. నరకములో వాడు పడుతున్న క్షోభ అంతా ఇంత కాదు. అందుకే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం రాయబడింది, ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి న్యాయాధిపతి వాకిటి నిలబడి ఉన్నాడు. ఆ వాకిటి ఎక్కడుందో తెలుసా? నీ హృదయం దగ్గరే ఉంది. నీ హృదయం దగ్గరే వాకిటి ఉన్నది. నీ హృదయ వాకిట్లో ఉన్నటువంటి ద్వారము దగ్గర నిలబడి ఉన్న ఈ న్యాయాధిపతిని తప్పించుకొని పోతే నువ్వు తప్పించుకోగలవా? మహాభయంకరమైన తీర్పులో నుండి నువ్వు బయటకు రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా నిన్నెవరూ బయటకు తీసుకురాలేరు. అందుకే ఆదికాండం 4వ అధ్యాయంలో ఇదిగో వాకిట పాపం పొంచి ఉండను, దాని మీద నీకు వాంఛ కలుగుదు, అది నీ ఏలునను రాయబడింది. ఏ పాపమైతే నీ హృదయం అనే వాకిట్లో ఉందో, ఏ పాపమైతే నీ హృదయంలో ఇంకా నువ్వు కలిగి ఉన్నావో, ఏ పాపానైతే నీ హృదయంలో జీర్ణించుకోలేకుండా పాపం చేస్తూ ఇంకా తన కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిందాన్నే తింటూ తిన్నదాన్నే బతుకుతూ నీ జీవితం అంతా అసహ్యంగా బతుకుతున్న మనుషుడా, చచ్చిన తరువాత నీ జీవితం ఏమవుతుందో నీకు తెలుసా? అందుకే దావీదు కీర్తన 89:48 వచనంలో పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగిన వాడు ఎవడు? వాడు ఎంత పెద్ద ధనవంతుడైనా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద అందగాడైనా, ఎంత పెద్ద ఆటగాడైనా, ఎంత మాట నేర్పరి అయినా, యేసుక్రీస్తు ప్రభు లేకుండా చనిపోతే వాడు వెళ్ళేది నిత్య నరకాగ్నికి. నరకము గురించి ఖురాన్ చెప్తుంది. జహన్నం అంటే నరకము లేదా పాతాళము. ఈ పాతాళము గురించి ఖురాన్లో రాయబడి ఉంది. అనగా సూరా అల్ ముల్క్ 6వ అధ్యాయము అనగా 7వ ఆయతులో రాయబడింది. నరకములో పాపుల్ని వేసినప్పుడట అది ఆకలితో ఉన్న సింహంలాగా గర్జించి మనుషులు మింగేస్తుందని ఖురాన్లో రాయబడి ఉందండి. ఆ నరకానికి పెట్టబడిన పేరేంటో తెలుసా?
అది ఒక చీకటి అగాధమని ఏ మతం మాట్లాడినా, ఏ గ్రంథాలు మాట్లాడినా ఒకటే చెప్తున్నాయి. దేవుడు అడుగుతాడంట నరకాన్ని, నరకమా నువ్వు నిండిపోయావా? నరకమా నువ్వు నిండిపోయావా? సురాకాఫ్ 50 అనగా 30వ ఆయతులో రాయబడింది. 50వ సురాలో 30వ ఆయతులో రాయబడింది. ఏమన్నా తెలుసా? హల్ మీ మసీద్. నరకమా నువ్వు నిండిపోయావా? నరకమా నువ్వు నిండిపోయావంటే ఆ నరకం అంటుందంట, ఇంకా పంపించు మనుషుల్ని, ఇంకా పంపించు, ఇంకా ఖాళీగా ఉంది, ఇంకా ఖాళీగా ఉంది, మనుషులు పంపించు, మనుషులు పంపించు అని నరకము కేకలేస్తుందట. అందుకే బైబిల్లో రాయబడింది, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేతనే పాతాళము అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకోనుంది, అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు అందులో పడిపోతారు. ఈ రాత్రి పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి యేసు అక్కర్లేదనుకునే వాళ్ళు, యేసు నాకు ఇష్టం లేదనుకునే వాళ్ళు, యేసు గురించి నాకు అవసరం లేదనుకునే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఖురాన్లో నేను ప్రత్యేకంగా ఆ యొక్క వచనాలన్నీ చదువుతుంటే నాకు అనిపించింది, ఒక్కసారి ప్రభువా, ఈ ప్రజలందరినీ, ఈ మీటింగ్కి వచ్చిన ప్రజలందరినీ ఒక్కసారి నరకానికి టూర్ తీసుకెళ్ళయ్యా, ఒక్కసారి టూర్ తీసుకెళ్ళయ్యా. ముందు సేవకుడిని తీసుకెళ్ళయ్యా, ముందు వాక్యం చెప్పే సేవకుని కూడా తీసుకెళ్ళయ్యా, సువార్త చెప్పే సువార్తకుని తీసుకెళ్ళయ్యా, ఊరు తిరిగి సువార్త చెప్తున్నారే వాళ్ళ ముందు తీసుకెళ్ళి ఒక్కసారి చూపించయ్యా, ఒక్కసారి చూపించయ్యా. ఆ నరకం ఎంత భయంకరమైందో, ఆ నరకం ఎంత భయంకరమైనదో ఒక్కసారి చూపించయ్యా మనుషులకి. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు, అప్పుడు కాక వాళ్ళకి అర్థం కాదు. నరకము కేకలేస్తుందట, ఇంకా మనుషులను పంపించు. యేసుక్రీస్తు ప్రభు నరకం గురించి మాట్లాడుతూ అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. మీరు క్రొత్త నిబంధనలో ఒక్క మత్తయి రాసిన సువార్తలో వ్రాయబడినంతగా నరకము గురించి ఏ సువార్తలో వ్రాయబడలేదు. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, అనగా రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో పడవేయబడుదురు, అక్కడ ఏడ్పు పళ్ళు కొరకటం ఉంటుందని రాయబడింది. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 42వ వచనంలో, అక్కడ ఏడ్పు పళ్ళు కొరకటం ఉంటుందని రాయబడింది. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 50వ వచనంలో, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 13వ వచనంలో, అక్కడ కాళ్ళు చేతులు కట్టి వీని వెలుపల చీకటిలో త్రోసివేయండి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు, కాళ్ళు చేతులు కట్టి నరకములో వీడిని కదలకుండా వీడిని నరకములో పడేసి, అక్కడ వీడికి ఇంకా ఏ మార్గము లేదు. ఇదే మాట ఖురాన్లో రాయబడింది. సురా ముహమ్మద్ 47వ సురాలో 15వ ఆయతులో రాయబడింది. ఏమనో తెలుసా? దేవుని యొక్క అగ్ని అంట అక్కడ మనుషులను కమ్ముకున్నప్పుడు, పేగులు బయటకు వచ్చినప్పుడు 9 అంగుళాల పురుగులు మనుషుల నుంచి బయటకు వచ్చి, నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి పీక్కు తినడం ప్రారంభిస్తాయట. అందుకే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ రాత్రి నువ్వు చనిపోతే, ఈ రాత్రి నువ్వు నిజంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఈ రాత్రి రక్షణ నాకు అక్కర్లేదని వెళ్ళిపోతే, ఈ రాత్రి ఈ సువార్త నాది కాదని నువ్వు వెళ్ళిపోతే, ఇక్కడ చెప్పబడుతున్న మాట నా కోసం కాదని నువ్వు ఇక్కడ కఠినపరచబడి వెళ్ళిపోతే, నీ వెళ్ళేది నిత్య నరకాగ్నికి. అక్కడి నుంచి ఎవరు నిన్ను తప్పించలేరు బిడ్డ, ఏ ఒక్కరు నిన్ను విడిపించలేరు. ఇక్కడేమో ధనవంతుడేమో నరకంలో యాతన పడుతూ కన్నులెత్తి చూస్తున్నాడు. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను, నరకములో పడవేయబడిన తరువాత మనుషునికి స్పష్టంగా కళ్ళు కనపడతాయి. మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ నీకు ఐసైట్ ఉన్నా, ఐ ఆపరేషన్ చేసుకున్నా, ఒకవేళ నీ కళ్ళకు జబ్బుందా, కానీ నరకములో వెళ్ళిన తరువాత క్షయత అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యత అమర్త్యతను ధరించుకుంటుంది, మందైన శరీరం మంది అయిపోతుంది, ఆత్మ దాని ఎత్తుకు వెళ్తుంది. కాబట్టి ఆత్మకు చావు లేదు కనుక ఆత్మ స్పష్టంగా చూడగలుగుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆత్మ స్పష్టంగా చూడగలుగుతుంది. ఆత్మ స్పష్టంగా చూడగలుగుతుంది. ఆ ఆత్మ చూస్తూ ఉంది. ధనవంతుడు అంటున్నాడు, అయ్యా
ఒక్కసారి లాజర్ను పంపించయ్యా. ఆ యొక్క నీరులో వేలు కొన ముంచి నా పెదాలకు తడుపుతాడయ్యా. ఇక్కడ నేను యాతన పడుతున్నానయ్యా, యాతన పడుతున్నానయ్యా. ఒక్క చుక్క నీళ్లు దొరకదు బిడ్డ నరకంలో. ఈ రాత్రి నువ్వు అన్ని మినరల్ వాటరే తాగుతావు. నువ్వంత ఓసిడి ఇంకొకరు లేరు, నీకున్నంత స్టైలిష్ ఇంకొకరు లేదు. కానీ నువ్వు చనిపోయిన తరువాత గుక్కెడు మంచి నీళ్లు నరకంలో దొరకవు, గుక్కెడు మంచి నీళ్లు దొరకవు. వేలి కొన నీళ్ళల్లో ముంచి నా పెదాలకు తడుపోనంటే ఇది కుదరదు అన్నాడు. అయ్యా ఇక్కడ యాతన పడుతున్నానయ్యా, ఇక్కడ నేను యాతన పడుతున్నానయ్యా, యాతన పడుతున్నానయ్యా. నాకు 5 మంది సహోదరులు ఉన్నారయ్యా, 5 మంది సహోదరులు ఉన్నారు. అంటే వాడికి జ్ఞాపక శక్తి నరకంలో బాగా పనిచేస్తుంది. నరకములో జ్ఞాపక శక్తి పనిచేస్తుంది. అంటే నరకములో జ్ఞానేంద్రాలు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, నాలుక పనిచేస్తుంది, నోరు మాట్లాడుతుంది, వాడికి జ్ఞాపక శక్తి కూడా పనిచేస్తుంది. నరకం అంటే ఒక్కసారిగా వేయగానే బూడిదైపోవడం కాదు బిడ్డ, కోడిపిల్లో కోడైనట్టు. ఎక్కడ నువ్వు ఎలాగ ఉన్నావో అలాగే నువ్వు దిగంబరుడుగా కాలిపోతుంటావు, దిగంబరుడుగా కాలిపోతుంటావు. ఇప్పుడు ఆ ధనవంతుడు దిగంబరుగా కాలిపోతూ కేకలేస్తున్నాడు, అయ్యా నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, దయచేసి ఈ వేదనకరమైన స్థలంకు రాకుండా మా ఇంటికి లాజర్ను పంపించయ్యా, లేకుంటే కనీసం మా ఊరికైనా లాజర్ను పంపించయ్యా. నాకు 5 మంది సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు ఇక్కడికి వస్తే బతకలేరయ్యా, వాళ్ళు ఇక్కడికి వస్తే బతకలేరయ్యా. అయ్యా ఈ వేదన తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ వేదన తట్టుకోలేకపోతున్నానయ్యా. ఏంటయ్యా ఈ పురుగులు, ఈ శరీరంలో నుంచి పురుగులు బయటకు వస్తున్నాయ్యా. కళ్ళల్లో నుంచి పురుగులు, నోట్లో నుంచి పురుగులు, ముక్కల్లో నుంచి పురుగులు, నవరంధ్రాల నుంచి పురుగులు వచ్చి నన్ను పీక్కుతుంటున్నాయ్యా. నేను ఈ వేదన భరించలేకపోతున్నాను, ఈ వేదన భరించలేకపోతున్నాను. నా అన్నదమ్ములు 5 మంది ఉన్నారయ్యా, నా అప్పచెల్లెలు 5 మంది ఉన్నారయ్యా, నా స్నేహితులు 5 మంది ఉన్నారయ్యా. దయచేసి 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 తండ్రి అయిన అబ్రహామా, ఒక్కసారి లాజర్ను మా ఊరు పంపించు, ఒక్కసారి ఊరు పంపించు. బిడ్డ నీకు ఒక మాట చెప్పనా, సువార్త చేసేటప్పుడట నరకములో ఉన్న శక్తులు గడగడగడ ఉరుకుతుంటాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, సిలువను గురించి మాట్లాడుతున్నప్పుడు నరకపు శక్తులు గడగడగడగడ ఉరుకుతాయట. ఎందుకు ఉరుకుతాయో తెలుసా? ఈ రాత్రి నరకానికి రాకుండా మనుషులను అడ్డగించగలుగుతుంది యేసయ్య రక్తం మాత్రమే, యేసయ్య రక్తం మాత్రమే నరకములో నుంచి మనుషుల్ని తప్పించగలదు, నరకములో నుంచి మనుషుల్ని తప్పించగలదు. నరకములోనంట విశ్రాంతి దొరకకుండా నరకం ఎదురు చూస్తుందట. ఏంటి ఇంకా రాలేదు మనుషులు, ఇంకా రాలేదు. సభలకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది తిరిగి వెనక్కి రావాలి కదా, సభలకు వెళ్ళిన వాళ్ళు వాక్యం వినకుండా వెనక్కి రావాలి కదా, సభలకు వెళ్ళిన వాళ్ళు రక్షణ గురించి నిర్లక్ష్యం చేసి చాలా మంది వెనక్కి రావాలి కదా. వచ్చిన వాళ్ళు వచ్చేది ఈ స్థలానికే. చాలా మంది దురాత్మలు వారి వెంటే ఉన్నాయి, తాగుడు వ్యసనాలు కలిగిన దురాత్మలు వారి వెంటే ఉన్నాయి, వ్యభిచారపు దురాత్మలు వారి వెంటే ఉన్నాయి, అల్లరితో ఉన్న ఆటపాటలు దురాత్మలు యవనస్తులు చుట్టే ఉన్నాయి. ఆ దురాత్మలు నిన్ను వదిలిపెట్టవు బిడ్డ. వాక్యం చెప్పేటప్పుడు విననీవు, సువార్త చెప్పేటప్పుడు విననీవు, సత్య సువార్త లోనికి వెళ్ళనివ్వదు, వాక్య శక్తి లోపలికి వెళ్ళనివ్వదు. నరకంలో ఉన్న శక్తులు గడగడ వణుకుతుంటే నరకంలో బాధపడుతున్న వాళ్ళు, యాతన పడుతున్న వాళ్ళు కేకలేస్తారట. ఏమని కేకలేస్తారో తెలుసా? మణిబాబు గారు ఈ రాత్రి కాస్త నరకం గురించి చెప్పండి అయ్యా, ఈ రాత్రి కాస్త పాతాల గురించి చెప్పండి అయ్యా, ఈ రాత్రి కలుపుళ్ళు మాటలు ఆపేయండి అయ్యా, ఈ రాత్రి నీవు నవ్వించడం ఆపేయ్యా. ఈ రాత్రి మనుషుల్ని నరకంలో నుంచి తప్పించగలిగిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించని నరకంలో ఉన్న వాళ్ళు కేకలేస్తుంటారు. కొట్టు చెప్పండి గట్టిగా, నరకంలో ఉన్న వాళ్ళు కేకలేస్తుంటారు, నరకంలో ఉన్న వాళ్ళు కేకలేస్తుంటారు. యేసు ప్రభు గురించి చెప్పండి అయ్యా. ఈ సువార్త సభలు ఎందుకో తెలుసా? ఊరు వాడ ఎందుకు సువార్త సభలు జరుగుతున్నాయో తెలుసా? మొన్న ఎందుకు ఎత్తనపూడిలో సువార్త సభలు పెట్టామో తెలుసా? ప్రజలు నరకానికి వెళ్ళకూడదని, ఎత్తనపూడి మండలంలో ఉన్న ప్రజలు నరకానికి వెళ్ళకూడదని, నిత్య నరకాల నుంచి తప్పించబడాలని, ఆ యాత్రకుల ప్రదేశాలకు వెళ్ళకూడదని, అక్కడి నుంచి వారు తప్పించబడాలని నీకోసము సువార్త సభలు వేలకు వేలు ఖర్చు పెట్టేది వాళ్ళ సంఘాలు గొప్ప చేసుకోవడానికి కాదు, వచ్చిన వాళ్ళు ఎగ్జాల్టెడ్ అవడం కోసం కాదు, వచ్చిన వాళ్ళు తను తాను హెచ్చించుకోవడానికి కోసం కాదురా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించడానికి వస్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన కంటే మించిన గరుడైన దేవుడు, ఆయన కంటే మించిన గొప్ప దేవుడు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరు.
దేవుడు అనే పదానికి ఒకే ఒక అర్థము, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్లు గట్టిగా, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువే. ఈ రాత్రి నరకంలో ఉన్న శక్తులు కేకలు వేస్తుంటాయి, నరకంలో ఉన్న మనుషులు కేకలు వేస్తుంటారు. అయ్యా అయ్యా కొంచెం ఎక్కువసేపు చెప్పయ్యా, కొంచెం ఎక్కువసేపు చెప్పయ్యా, నరకానికి ప్రజలు రాకూడదని చెప్పయ్యా, ఇక్కడ మేము యాతన పడుతున్నామయ్యా. ఇప్పుడు ఆ ధనవంతుడు చెప్తున్న ఒకే ఒక్క మాట, ఒక్కసారి లాజర్ను మా ఇంటికి పంపించు, ఒక్కసారి మా ఇంటికి పంపించు, మా ఇంటికి పంపించయ్యా, మా ఇంటికి పంపించయ్యా. సురా సఫాత్ అనేటువంటి ఖురాన్ గ్రంథంలో సురా ఆస్ సఫాత్ 37వ సురాలో 62వ ఆయత్ నుంచి 66వ ఆయత్ వరకు అక్కడ జకూమ్ అనే ఒక పదం కనపడుతుంది. జకూమ్ నరకములు అంటే పడతోయబడిన మనుషులు గట ఆహారమేం అక్కడ దొరకదట, ఆహారమేం దొరకదట. ఆహారం దొరకనప్పుడు అక్కడ ఒకే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్లు ఉంటాయి అక్కడక్కడక్కడ, ఆ చెట్లకు కొన్ని పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళు పేరు జకూమ్. జకూమ్ జకూమ్ అనే మాటకు అర్థం ఏంటంటే సాతాను యొక్క తల ఎలాగుంటుందో అటువంటి ఆకారంలో ఆ పండు ఉంటుంది. ఆ పండును కోసుకొని తినగానే పేగులన్నీ ఒక్కసారిగా అమాంతగా బయటకు వచ్చేస్తాయి, పురుగులన్నీ ఒక్కసారిగా జల 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 జలని 9 అంగుళాల పురుగులు బయటకు వచ్చేస్తాయి. ఆకలికి ఆ పండు తినగానే వాడు నోట్లో నుంచి అనగా రకరకాలైనటువంటి దురాత్మలన్నీ వాడిని పట్టి పీకి చంపడం ప్రారంభిస్తాయట. జకూమ్ ఆకలి వేసినప్పుడు వాడు తినేటువంటి ఒకే ఒక పండు, ఆ పండు పేరు జకూమ్. నరకములో నీళ్లు దొరకవు, నరకములో నీళ్లు దొరకవు, కానీ అక్కడ హమీం అనేటువంటి ఒక నదిలాగా ఒకటి ప్రవహిస్తుంటుందట, నదిలాగా ప్రవహిస్తుంటుంది హమీం. అక్కడ కానీ వెళ్ళి చూస్తే సురా ముహమ్మద్ 47వ సురాలో 15వ ఆయతులో బైబిల్లో కూడా రాయబడింది. అక్కడ అగ్ని గుండము లావా వలె వారి ముందు ప్రవహిస్తుంటుందట. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యము. అందుకే అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుంచి పొండి. వాళ్ళు అంటారంట, అయ్యా నీ నామను మేము స్వస్థత ప్రార్థన చేశామయ్యా, మీ నామను మేము అద్భుతాలు చేశామయ్యా, నీ నామను మేము సువార్త చెప్పామయ్యా, నీ నామంలో మేము ఎన్నో అద్భుతమైన పాటలు పాడామయ్యా, నాకు మీరెవరో తెలియదు, పొండే, మీరెవరో నాకు తెలియదు. రాత్రి నీ భక్తి రక్షణ కలిగిన భక్తే, రక్షణ లేని భక్తే? నీ ఆత్మ దేవుని కొరకు సిద్ధపడిన ఆత్మ, లేకుంటే ఇంకా మనుషు రీతిగా శరీర సంబంధమైన ఆత్మ కలిగి ఇక్కడికి వచ్చావా? నీ భక్తి నిజమైన భక్తిగా ఉంది, సంతృష్టి సహితమైన దైవభక్తి, అది గొప్ప లాభసాధకమని రాయబడింది. కానీ నీ జీవితంలో సంతృష్టి సహితమైన దైవభక్తి ఉందా, లేకుంటే అంతలో కనబడే అంతలో ఆవిరైపోయే నామకార్థపు భక్తి కలిగి, పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించని బతుకుతున్నావు? కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు తింటూ, కక్కిందాన్ని తింటూ, తిన్నదాన్ని కక్కుతూ, జీవితాంతం ఒప్పుకున్న పాపాన్ని చేస్తూ, ఒప్పుకున్న పాపాన్ని మరలా చేస్తూ, జీవితాంతం చస్తూ బతుకుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు కావాలి, ఎన్ని సువార్తలు కావాలి, ఎన్ని సభలు కావాలి నీకు? ఎంతకాలం బ్రతుకుతానని అనుకుంటున్నావు నువ్వు? మరలా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నాడు, రేపు నేను బ్రతుకగలుగుతాను, రేపు శుక్రవారం ఉదయం 6 గంటలకి నేను బ్రతికి మళ్ళా నేను నీతో మాట్లాడతాను అనేవాళ్ళు ఎవరైనా నాకు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇవ్వండి, ఎవరైనా ఒక రాసి ఇవ్వండి. ఇక్కడున్న వాళ్ళు ఎవరు రాసిలేరు, ఈవెన్ నేను కూడా రాసి ఇవ్వలేను. ఎందుకంటే జీవ మరణాలు నా దేవుని చేతిలో ఉన్నాయి. మనుషుని యొక్క జీవిత కాలము అంతంత మట్టుకే దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి నరకములో హమీమైనటువంటి భయంకరమైనటువంటి అగ్నిగుండం ఒకటి ఉంటుందట. మనుషులు ఈ యాతన పడుతూ, ఈ శాతాను చేత పీడించబడుతూ వాళ్ళు వెళ్ళి ఆ యొక్క నీళ్లు తీసుకోగానే అది ఒక అగ్ని ద్రావకం. ఆ అగ్నిగుండాన్ని అలాగా చూసి వాళ్ళు ఏడుస్తూ ఆ నీళ్లు లాగుండే ఆ ద్రావకాన్ని తాగగానే కడుపులో ఉన్నటువంటి పేగులు మళ్ళా బయటకు వచ్చేసి ఈ చర్మం అంతా పెచ్చులుగా ఊడిపోయి ఎక్కడెక్కడ కండలుగా పడిపోతే మరలా మనిషి
కోలుకోవడానికి ఒక్క సెకండ్లో మళ్ళా వీడు బతుకుతాడు. ఆ ధనవంతుడు చెప్పిన ఒకే మాట, లాజర్ని మా ఊరు పంపించయ్యా. మా ఊరు పంపిస్తే మా వాళ్ళందరికీ వెళ్ళి, మీ అన్నదమ్ముడు నరకంలో ఉన్నాడు, మేము కళ్ళతో చూసాము, వాడిని ఎద్దకు మమ్మల్ని పంపించాడు, దయచేసి సువార్త నమ్మమని వాడన్నా వెళ్ళి చెప్తే మా ఊర్లో వాళ్ళు నమ్ముతారని బతిమలాడుకున్నాడు. కానీ అబ్రహాం అన్నాడు, అలాగ కుదరదు. నరకములో ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలు దేవుని యొద్దకు వెళ్ళవు. ఒక్క భూలోకములోనే ప్రతి ప్రార్థన పరలోకములో ఉన్న దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక్క భూలోకములోనే ప్రతి మనుషుని యొక్క ప్రార్థనలు పరలోకానికి వెళ్తాయి. అప్పుడు అన్నాడు అబ్రాహాము, అలాగ అనవద్దు. భూమి మీద ప్రవక్తలు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. వారు చెప్పిన సువార్త విని మీ వాళ్ళు రక్షించబడితే ఈ స్థలానికి రాకుండా తప్పించబడతారు. ఇదే వారికి రక్షణ అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. చచ్చు చప్పట్లు కాదు, చచ్చు చప్పట్లు కాదు. యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి భయపడుద్దాం. ఈ రాత్రి మిమ్మల్ని పాతాళములోనికి తీసుకెళ్ళడానికి శాతానుడు ఎన్నో ఆలోచనలు చేసి ఉండొచ్చు. కానీ ఈ ఆలోచనలన్నీ ఈ రాత్రి యేసయ్య రక్తము చేత కొట్టివేయబడబోతున్నాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడి చెడిపోయిన వ్యక్తివైనా, ఎంత అసహ్యమైన జీవితాన్ని జీవించే వ్యక్తివైనా, ఎన్నిసార్లు నీ జీవితం అంతా కూడా విచ్చలవిడి పాపంలో చేసిన పాపాన్ని మరలా చేస్తూ ఒప్పుకుంటూ పాపం చేస్తూ ఎన్నిసార్లు తప్పుడు బతికినా ఈ రాత్రి నీ తప్పుడు బతుకులు, నీ తప్పుడు నడకను, తప్పుడు తడకలగలిగిన జీవితాన్ని మార్చగలిగిన ఏకైక శక్తి యేసుక్రీస్తు రక్తములో ఉన్నది. యేసుక్రీస్తు రక్తములో పాపికి క్షమాపణ ఉన్నది. యేసుక్రీస్తు రక్తములో పాపికి విమోచన ఉన్నది. యేసుక్రీస్తు రక్తములో పరలోకానికి చేర్చే శక్తి ఉన్నది. యేసుక్రీస్తు రక్తములో పాపికి నిత్యత్వం ఇచ్చే శక్తి ఉన్నది. యేసుక్రీస్తు రక్తములో ప్రతి పాపిని అనగా మారు మనసు పొందడానికి ప్రేరేపించి ఆ రక్తముతో కడిగి శుద్ధీకరించి నిత్యత్వములోనికి, నిత్య జీవానికి చేర్చగలిగిన ఏకైక శక్తి యేసయ్య రక్తానికే ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య రక్తానికే ఉన్నది. యేసయ్య రక్తానికే ఉన్నది. ఆ రక్తము ద్వారా మాత్రమే ఈ రాత్రి పాపమునకు క్షమాపణ కలుగుతుంది. ఆ రక్తము ద్వారా మాత్రమే పాపానికి క్షమాపణ కలుగుతుంది. ఆ రక్తము ద్వారా మాత్రమే పాపమునకు విమోచన కలుగుతుంది. ఈ రాత్రి యేసు రక్తాన్ని తృణీకరించి వెళ్ళిపోతే, యేసు రక్తాన్ని వద్దనుకొని వెళ్ళిపోతే, ఈ వర్తమానం నాకు అవసరం లేదనుకుని వెళ్ళిపోతే, ఈ సువార్త నాది కాదని వెళ్ళిపోతే, బిడ్డను వెళ్ళేది నిత్య నరకాగ్నికి. ఒకవేళ నాకు సమయమే ఉంటే మీ అందరి దగ్గరకు వచ్చి మీ కాళ్ళు పట్టుకొని బతిమిల్లాడి చెప్పాలనిపిస్తుంది నాకు. బతిమిల్లాడి చెప్పాలనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించడానికి ఈ రాత్రి దిగి వచ్చినటువంటి ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్లు గట్టిగా. నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు, నిన్ను విమోచించడానికి వచ్చిన దేవుడు, నిన్ను విడిపించడానికి వచ్చిన దేవుడు. ఆయన ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? నిన్ను కాదని మర్చిపోతాడా? ఎవరు నిన్ను కాదన్నా, ఎవరు నిన్ను వెలివేసినా, ఎవరు నిన్ను అసహించుకున్నా, ఎవరు నీ పరిచయను గుర్తించకపోయినా, ఎవరు నిన్ను చేరదీయకపోయినా, నిన్ను చేరదీయగలిగిన ఏకైక శక్తిమంతుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఓదార్పు లేకుండా నిన్ను ఈ రాత్రి ఓదార్చడానికి, తల్లడిల్లిపోతున్న నిన్ను ఈ రాత్రి కన్న తల్లి వల్లే ఆదరించి నిన్ను ఓదార్చడానికి, జీవితం అంతా అలసిపోయిన నిన్ను ఈ రాత్రి తండ్రి వల్లే ఓదార్చడానికి ఈ రాత్రి నా యేసయ్య ఇక్కడ నిలిచి ఉన్నాడు. అందుకే ఈ వాక్యంలో రాయబడింది, నేను మిమ్మల్ని రక్షించును, భయపడక ధైర్యము తెచ్చుకోండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను. Will I save you? Will you fear not? Be strong in my presence. Be strong. ఈ రాత్రి నువ్వు కృంగిపోయి ఇక్కడికి వచ్చావా? నీ కృంగుదలని రాత్రి దేవుడు తీసివేయబోతున్నాడు. ఒకవేళ నువ్వు అలిసిపోయి ఇక్కడికి వచ్చావా? నీ అలిసిపోయిన జీవితంలో ఒక ఆదరణ ఇచ్చి నీ బతుకుని మరలా తిరిగి పునరుజ్జీవింపు చేయగలుగుతున్నాడు. ఈ రాత్రి నీ జీవితం అంతా ఓడిపోయి అలిసిపోయి వచ్చావా? మరలా నిన్ను మనిషిగా చేసి మరలా నిన్ను బతికించగలడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు నరకమును సిద్ధపరిచింది పడిపోయిన దేవదూతల కోసమే గాని మనుషుల కోసం కాదు బిడ్డ.
మనుషుల కోసం కాదు. కానీ మనుషుడు దేవునికి దూరమయ్యి, మనుషుడు దేవుని ఆజ్ఞకు దూరమయ్యి, మనుషుడు దేవుని ప్రేమకు దూరమై, మనుషుడు దేవుని స్వార్థకు దూరమై, మనుషుడు దేవుని ఆజ్ఞకు దూరమై వాడంతటా వాడు కొని తెచ్చుకున్నాడే కానీ దేవుడు ఎవరిని నరకానికి పంపడానికి ఎప్పుడు ఇష్టపడలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఎప్పుడు ఇష్టపడలేదు. ఎందుకంటే తన స్వారూప్యంలో చేసుకున్న మనిషిని ఆయన చంపుకుంటాడా? తన స్వారూప్యంలో చేసుకున్న మనిషిని తాను చంపుకుంటాడా? అందుకే ఆయన తన స్వరూపంలో నరుణ్ణి సృజించిన కనుక నరుల్లో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ వాయబడింది. జీవమును ఆత్మను నీలోకి పంపించిన వాడు నీ ఆత్మ నరకానికి పంపిస్తాడా? నీ ఆత్మ నరకానికి పంపిస్తాడా? ఒక తండ్రి ఉన్నాడట. ఆ తండ్రి ఆ కొడుకుకు చెప్పాడు, బిడ్డా నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను రా, నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను రా, నువ్వు ఎప్పుడు పాపం చేయొద్దు, ఎప్పుడు నువ్వు తప్పుడు పని చేయొద్దు, ఎప్పుడు నువ్వు చెడు జీవితం జీవించద్దు అని చెప్తే వాడు బుద్ధి మారలేదు, మనసు మారలేదు, స్వభావం మారలేదు, బతుకును మార్చుకోలేదు. వాళ్ళ నాన్న చెప్పాడట, అరే నువ్వు పాపం చేసినప్పుడు ఒక బలమైనటువంటి ఒక మేకు తీసుకొచ్చి ఈ తలుపు కొట్టరా, ఈ తలుపు కొట్టు, తలుపు కొట్టు, ఒక్కసారి ఆ తలుపుకు కొట్టు అనగానే వాడు ఒకరోజు అబద్ధం చెప్పొచ్చాడు. నానా అబద్ధం చెప్పానన్నాడు. మేకు తెచ్చి కొట్టు బాబు అన్నాడు. మేకు తీసుకెళ్ళి తలుపుకు కొట్టాడు. మేకు తీసుకెళ్ళి తలుపుకు కొట్టాడు. రెండవసారి నాన్న నేను దొంగతనం చేసి వచ్చాను నాన్న, అదిగో మేకు తీసుకెళ్ళి ఆ తలుపుకు కొట్టన్నాడు. మూడవసారి వచ్చాడు, నాన్న నేను ఇప్పుడే ఒక చెడు స్త్రీ ఒక చెడు స్వభావంతో నేను ఒక అమ్మాయిని చూశాను నాన్న, అదిగో మేకు తీసుకెళ్ళి ఆ తలుపు కొట్టు. నాన్న ఇప్పుడే నేను చెడ్డ వాటిని చూడకున్న వాటిని సెల్ ఫోన్లో చూశాను నాన్న, పోనో స్పిరిట్ పట్టిందన్న నాకు, అదిగో ఆ మేకు తీసుకెళ్ళి ఆ తలుపు మీద కొట్టు. ఒకరోజున వాడు చేసిన పాపాలన్నిటిని బట్టి తలుపంతా నిండిపోయింది, తలుపంతా నిండిపోయింది, వాడి చేతిలో మేకు మిగిలిపోయింది. ఆ తండ్రి దగ్గర అడుగుతున్నాడు, నానా నేను ఇప్పుడు కూడా పాపం చేశాను నాన్న, ఈ మేకు ఎక్కడ కొట్టాలి, ఈ మేకు ఎక్కడ కొట్టాలి అని అంటే ఆ తండ్రి చెప్పాడట, బిడ్డా తలుపు నిండిపోయింది కానీ ఈ గుండె నీ కొరకు ఇంకా తప్పిస్తుంది, ఈ గుండెల మీద మేకును కొట్టురయ్యా, ఈ గుండెల మీద కొట్టు, ఈ గుండెల మీద కొట్టు. ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడట, నానా నేను ఇంత గాయం చేశానా నిన్ను, నేను ఇంత గాయం చేశానా నేనని అంటుంటే ఆ తండ్రి అన్నాడు, నేను నిన్ను క్షమించేస్తాను, ఆ తలుపుకున్న మేకులన్నీ పీకే అన్నాడట. ఆ తలుపుకున్న మేకులన్నీ పీకేశాడు. పీకేసిన తర్వాత ఆ తండ్రి ఒక మాట అడిగాడట, చూసావా బిడ్డ, నువ్వు తలుపుకు మేకులైతే తీయగలిగావు కానీ నువ్వు కొట్టిన గాయాలు మాత్రం ఆ తలుపుకి ఎలాగ మానలేదు, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని బట్టి నా గుండెలో ఉన్న గాయాలు కూడా మానలేదు, నా గుండెలో ఉన్న గాయాలు మానలేదు. ఈ రాత్రి నువ్వు వాక్యము తెలిసి, నువ్వు వాక్యము చదివి, వాక్యం గురించి గ్రహించి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల ఆ పాపమునకు శిక్ష లేదు అని వ్రాయబడింది. నీకు వాక్యం తెలుసు, బోధించగలవు, పాడగలవు, సువార్త చెప్పగలవు, అన్నీ తెలిసిన పాపం చేస్తున్నావే, నీవేమనాలి? ఎన్నిసార్లు యేసయ్యను బాహాటంగా సిలువ వేశావు, ఎన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకోకుండా నువ్వు ఎన్నోసార్లు గాయపరిచావు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అనేక సార్లు తృణీకరించావు. ఈ రాత్రి ఆయన ప్రేమ ఏంటో తెలుసా? నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరించి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళాలని ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఊరా లాభా రీబా లాఖారా దారా లాభా ఊరా నామా షబా లాభా రాబా రీబా దూరా లాభా రీబా నఖారా దారా లాభా. ఈ రాత్రి ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు. Nobody cannot enter into the hell. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి నీ జీవితాన్ని దిద్దుకొని మారు మనసు పొంది పాపానికి క్షమాపణ పొంది యేసు రక్తంతో కడగబడి సంఘములో సాక్ష్యాన్ని కాపాడుకొని, నీ సంఘములో సాక్ష్యాన్ని కాపాడుకొని క్రీస్తు కొరకు యథార్థంగా బతకడానికి దేవుడు నీకు ఇచ్చిన చివరి అవకాశం ఈ రాత్రి. కొట్టు చప్పట్లు గట్టిగా, చివరి అవకాశము.
ఇప్పుడు పరలోకానికి వెళ్ళగానే ఆ పరలోకములో ఏముందో తెలుసా? అక్కడ పరలోకములో నెమ్మది ఉంది. ఇప్పుడు యేసయ్యను నమ్ముకొని జీవగ్రంథంలో నీ పేరు రాయబడి నువ్వు పరలోకం వెళ్ళగానే ఆ పరలోకం ఎలా కనబడుతుందో తెలుసా? నీకు చాలా సౌందర్యంగా కనబడుతుంది. అక్కడ వేదన ఉండదు, ఆకలి ఉండదు, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అక్కడ అనారోగ్యం అనేదే ఉండదు, అక్కడ వేదన ఉండదు, కన్నీళ్ళు ఉండవు, ఏడ్పు ఉండవు. ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు దేవదూతలందరూ నీ చుట్టూ చేరి నిన్ను అనేకమైన ప్రశ్నలు అడుగుతారు. ఎంత రోషంగా బతికావు భూమి మీద నా కోసం. ఎన్నోసార్లు పాపం నీకు అవకాశం వచ్చినా పాపాన్ని జయించడానికి నువ్వు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించావు కాబట్టి, నీ భక్తిని కాపాడుకున్నావు కాబట్టి నీ కొరకు పరలోకంలో బహుమానాలు దేవుడు సిద్ధపరిచాడని ఆ మహిమ కలిగిన సింహాసనం ఎదుట నీకు బహుమానాలు ఇవ్వడానికి యేసయ్య ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. యేసయ్య ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. సేవకులకు బహుమానాలు ఇవ్వడానికి, సంఘాన్ని నడిపిస్తున్న వారికి బహుమానాలు ఇచ్చి ఆశీర్వదించడానికి, సువార్త చెప్తున్న వారికి బహుమానాలు ఇచ్చి ఆశీర్వదించడానికి, నాలాంటి గాడిదలు ఊరు తిరిగి యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే మాకు ఇవ్వబడే ఆ నిత్యత్వపు బహుమానం ఎదుట నిలబడే రోజు ఎప్పుడు వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నా కోసం వస్తాడు నా ప్రియుడు. నన్ను ఏలుకునేవాడు, నన్ను కోరుకునేవాడు, నన్ను ఇష్టపడేవాడు, నన్ను వరించేవాడు, అతికాంక్షణీయుడు, అతి సుందరుడు, 10,000 మందిలో గుర్తింపగలిగిన అతికాంక్షణీయుడు, నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆయనతో కూడా నేనుండాలని, నాతో పాటు ఆయన ఉండాలని ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి ఈ రాత్రి ఆయన రక్తముతో కడిగి ఆ నిత్యత్వపు పరలోకములోకి నిన్ను చేర్చడానికి యేసు ఈ కూటాలు ఏర్పాటు చేశాడు. సువార్త సభలు ఎందుకోసమో తెలుసా? పరలోకానికి నిన్ను చేర్చడానికే. పరలోకములో నిన్ను చేర్చి అక్కడ నిన్ను ఆనందింపజేయడానికి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఒక గొప్ప అద్భుతమైనటువంటి మార్గమే యేసుక్రీస్తు ప్రభు. ఆ పరలోకంలో దేవుడు నీకు నిత్యత్వపు సహవాసాన్ని వాళ్ళని కోరుకుంటున్నాడు బిడ్డ. ఒకవేళ ఈ రాత్రి నిన్ను అందరూ విడిచిపెట్టారేమో కాదు, ఈ రాత్రి అందరూ నిన్ను మర్చిపోయారేమో కాదు. బాధపడకు బిడ్డ. ఎవరు నీతో ఉన్నా ఎవరు లేకపోయినా, నాతో ఎవరున్నా ఎవరు లేకపోయినా, నాలాంటి ఒంటరి వాడిని 1000 మంది నా యేసయ్య చేయగలడు. 1000 మంది నిన్ను చేయగలడు. 1000 మంది నీ సంఘాన్ని చేయగలడు. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కూడా కాపురం ఉండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు వారికి తానే దేవుడయ్యి వారిని పరిపాలించబోతున్నాడు. ఈ రాత్రి నా యేసయ్య నిన్ను ఆయన నివాసంలోకి చేర్చాలనుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు. ఏం చెప్పారు గారు? నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు. బిడ్డా, ఇక్కడ నీకు ఇల్లు లేదని బాధపడుతున్నావా? నీకు ఇల్లు లేదని బాధపడుతున్నావా? నీకు ఇల్లు వాకిల్ లేదని బాధపడుతున్నావా? ఒకవేళ నీకు సరైన ఇల్లు లేదని నువ్వు ఉండే బిడ్డలు ఈ రాత్రి ఏడుస్తుంటే భయపడద్దు. ఈ భూలోకంలో నీకు ఇల్లు ఇవ్వడమే కాదు, పరలోకంలో కూడా గొప్ప నివాసాన్ని నీ కోసం ఈ రాత్రి నా యేసు సిద్ధపరచబోతున్నాడు. ఇల్లు వాకిల్ లేదనుకున్న నీకు, నివాసమే లేదనుకున్న నీకు, మనసుకు శాంతి లేదనుకున్న నీకు, పరలోకంలో ఆయనతో కూడా ఆ నిత్య నివాసంలో ఉంచడానికి యేసు నిన్ను ఈ రాత్రి ప్రేమించి నీ కొరకు నిలిచి ఉన్నాడు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, ఇక మీదట మరణం ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను అక్కడ ఉండనే ఉండదు. పరలోకములో ఎంత ఆనందం అంటే అంత ఆనందం. మీకు అద్భుతమైన మాట చెప్పునా? అక్కడ అబ్రహాముని నువ్వు నేను చూస్తాము. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇస్సాకును నువ్వు నేను చూస్తాము, యాకోబును నువ్వు నేను చూస్తాము, దావీదును నువ్వు నేను చూస్తాము. మన పితరులందరినీ అక్కడ కలుసుకుంటాం. నీ రక్త సంబంధులు యేసయ్యను నమ్ముకొని నమ్మకంగా బతికి జీవించి చనిపోతే మహిమలోకి వెళ్ళుంటే వారిని అక్కడ కలుసుకుంటావు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పు. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పు. నీవు ఆ రోజు సకల పరిశుద్ధులు కలుసుకుంటావు. కొంతమంది ఏడుస్తుంటారంట పరలోకంలో. ఏమని ఏడుస్తారు తెలుసా? పాస్టర్ గారు,
అప్పుడు నా ఇంట్లో ఎందుకు అలా జరిగింది, అది నా ఇంట్లో నా బిడ్డలకే ఎందుకు జరగాలి, అది నా భార్యకే ఎందుకు జరగాలి, నాకు అలా జరగడం వల్ల ఊరు వాడ అంతా నన్ను తప్పుగా అనుకున్నారయ్యా, నాకెందుకు జరగాలని ఏడుస్తుంటే ప్రభు అంటాడట, నీ ప్రతి బాష్ప బిందువులను నేను తుడుస్తున్నాను బిడ్డ, నువ్వు పరలోకంలో ఏడవడానికి వీలు లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను నీతో పాటున్నాను, నీవు నాతో పాటున్నావు. అక్కడ ఏడుపు లేని ప్రదేశానికి నిన్ను తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు బిడ్డ. సేవకులంటే కొంతమందికి తప్పుడు అభిప్రాయం ఉంటుంది. ఏమి అభిప్రాయం చెప్పనా, ఏంటి పాస్టర్ గారు ఈ టైంలో వచ్చాడని 50 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వడానికి సనిగి ఇస్తుంటారు. కానీ ఆ సేవకుడు ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా, ప్రభువా ఈ బిడ్డను రక్షించు, ఈ బిడ్డను కాపాడు, ఈ కుటుంబాన్ని దీవించు, ఈ కుటుంబాన్ని ప్రభువా నువ్వు ఏ శోధన రాకుండా కాపాడని ఆ సేవకుడు దీవించి ప్రార్థించి వెళ్ళాడు. కాబట్టి 1,00,000 మంది దేవదూతలు నీ ఇంటి చుట్టూ కాపలా ఉన్నారు. కొట్టు 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 ఇంకా గట్టిగా 1,00,000 మంది దేవదూతలు ఉన్నారు. అందుకే యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, అనగా యోబుకు సమస్తమునకు ఆయన కంచి వేసి ఉన్నాడు. యోబు కలిగిన సమస్తానికి ఆయన కంచి వేసి ఉన్నాడు. రాత్రి దేవుని ఉద్దేశం నీకు కలిగిన దాని అంతటి చుట్టూ ఆయన కంచి వేయడానికి కారణం, నీ సేవకుడు నీ ఇంటికి వస్తే నీకు ఆశీర్వాదం. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ సేవకుడు నీ ఇంటికి వస్తే ఆశీర్వాదం, నువ్వు సంఘానికి వెళ్తే నీకు ఆశీర్వాదం, నీ సంఘానికి వెళ్ళి నీ సేవకుడు కనబడి దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది శ్రేష్టమైన కానుకనిచ్చి నువ్వు అతని చేతితో నువ్వు దీవించబడితే నీకు ఆశీర్వాదమే. కానీ సేవకుడి మీద తిరుగుబాటు చేస్తే నీకు ఆశీర్వాదం కాదు బిడ్డ. మోషే మీద తిరుగుబాటు చేశారు, ఒక్కడు కూడా బతకలేదు. చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా, సేవకుల మీద తిరుగుబాటు చేస్తుంటారు, సేవకుల మీద తిరుగుబాటు చేస్తుంటారు. ఈ రాత్రి ఇంకా ఇక్కడ ఎవరైనా సేవకుల మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటే, ఇంకా సువార్థికుల మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటే, సంఘాల మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటే, సేవకుడు అంటే తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటే, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, నేనే నా సేవకుని మాట రూఢీపరచువాడును, నేనే నా సేవకుని మాటను రూఢీపరచువాడును, నేనే నా సేవకుని ఏర్పరచుకుని ఉన్నాను. ఆయన చేత ఏర్పాటు చేయబడిన సేవకుని తృణీకరించడానికి నీవెవడురా బిడ్డ? ఆయన చేత ఏర్పాటు చేయబడిన సేవకుణ్ణి నువ్వు ఇచ్చిన 10 రూపాయల కోసమో, నువ్వు ఇచ్చిన 100 రూపాయల కోసమో పొట్ట పోసుకోవడానికి కాదు బిడ్డ. సేవకుడు వచ్చింది నిన్ను నరకానికి వెళ్ళనీయకుండా పరలోకానికి చేర్చగలిగినది నీ ఊరిలో నీ కోసం కట్టబడిన నీ మందిరము. కొట్టు చప్పట్లు గట్టి. నీ కోసం నీ ఊరిలో కట్టబడిన మందిరం. ఈ మందిరానికి పోవడం ఆగిపోయి ఉంటే ఈ రోజు నుంచి మందిరానికి పోవడం ప్రారంభించు. ఇప్పటిదాకా నీ సేవకుడి మీద తిరుగుబాటు చేస్తుంటే నీ తిరుగుబాటు స్వభావాన్ని మానుకో. ఇప్పటిదాకా సంఘానికి వ్యతిరేకంగా చేస్తుంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి దిద్దుబాటును దైవక్రమాన్ని నేర్చుకో. దైవక్రమాన్ని నేర్చుకొని నీ బతుకును కాస్త దిద్దుకొని దేవుని కోసం బతకడానికి ఈ రోజు నుంచి ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించు. కొట్టు చప్పట్లు గట్టిగా. పరిశుద్ధత కలిగి జీవించు, పరిశుద్ధత కలిగి జీవించు, పరిశుద్ధత కలిగి జీవించు, పరిశుద్ధత కలిగి జీవించు. You should be always live the holiness. You will be started from your life in this night. ఈ రాత్రి నీ జీవితంలో ఒక ప్రశస్తమైన రాత్రిగా మారిపోవును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఒక ప్రశస్తమైన రాత్రిగా నీ జీవితంలో మారిపోవాలి. ఈ రాత్రి నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. ఈ రాత్రి నీ పిల్లల పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి. ఈ రోజు నీ భర్త పేరు జీవగ్రంథంలో రాయబడాలి. ఈ రాత్రి నీ బంధువుల పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడాలి. నీ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఆ జీవగ్రంథంలో రాయబడాలనే ఈ సువార్త కూడికలలో యేసు నీతో మాట్లాడుతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. స్తోత్రము కలుగును గాక, స్తోత్రము కలుగును గాక. బిడా నీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్పనా నేను ఒక ఊరికి సువార్తకు వెళ్ళాను. ఆ ఊరికి సువార్తకు వెళ్తే ఆ ఊరిలో పాస్టర్ గారికి 2 కళ్ళు లేవు, చేతులంతా కుష్ఠరోగం, భార్య కుష్ఠరోగం, 2 కుష్ఠరోగులే. వాళ్ళ మధ్యలోనే దాదాపు నేను ఒక 19 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. 19 సంవత్సరాలుగా, స్టిల్ నౌ 19 years. 19 సంవత్సరాలుగా నేను సేవ చేస్తున్నాను. ఒకరోజు నా పాస్టర్ గారు నాతో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, కాళ్ళు లేవు, చేతులు లేవు,
చేతులకి లబ్బర్ చెప్పులు కట్టుకొని ఆ తోపుడు బండి మీద తోసుకుంటూ చర్చికి వస్తారు. ఆ చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా తోపుడు బళ్ళల్లో కాళ్ళకి చెక్కలు వేసుకొని కుంటుకుంటూ ఆ గిన్నెలు అవన్నీ పెట్టుకొని అడుక్కుంటూ మందిరానికి వస్తారు. నేను వాళ్ళ మధ్యలో వాక్యం చెప్పడానికి ప్రతి సంవత్సరం వెళ్తుంటాను. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా మే మాసంలో వారి మధ్యలోకి వెళ్తే ఒక నిబంధన వాళ్ళకి నాకు. నేను వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మణిబాబు గారు మీరు ఈరోజు వాక్యం చెప్పాలి కదా, అయితే ఒక్క మాట గమనించండి అన్నారు. ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు వస్తే ఇక్కడి నుంచి ఎత్తబడే వాళ్ళు ఎంతమంది అన్నాడు. పాస్టర్ గారు ఆయన అడిగిన ప్రశ్న, యేసు ప్రభు ఈ రాత్రి వస్తే ఇక్కడి నుంచి ఎత్తబడే వాళ్ళు ఎంతమంది, విడువబడే వాళ్ళు ఎంతమంది అని అన్నాడు. నాకు భయం వేసింది. నేను ఆలోచిస్తున్నాను. ఆయన ఒక మాట అన్నాడు నన్ను. ఏమన్నానంటే, నా కోసం ఒక్క ప్రార్థన చేయి. కొద్దిసేపటికి ముంబై ఎక్స్ప్రెస్ వస్తుంది. ముంబై ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. నేను వెళ్ళి సువార్త పేపర్లు ఇవ్వాలని ఒక 500 సువార్త పేపర్ల చేతుల్లో పట్టుకొని ఆ సువార్త కరపత్రిక తీసుకొని ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ తోపుడు బండి మీద దేక్కుంటూ వెళ్ళి అందరికీ సువార్త పత్రికలు ఇస్తున్నాడు. ఏసే రక్షకుడమ్మా, ఏసే నిజమైన దేవుడమ్మా, ఏసు తప్ప వేరొక దేవుడు లేడమ్మా, ఆయనే రక్షకుడమ్మా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడమ్మని అందరికీ సువార్త ఇస్తుంటే, సువార్త కరపత్రికలు ఇస్తుంటే కొంతమంది సువార్త కరపత్రిక తీసుకుంటున్నారు, కొంతమంది ఆయన ముఖం మీద విసిరేస్తున్నారు. నేను ఆ దృశ్యం దూరం నుంచి చూసి నా గుండెలు పగిలిపోయాయి. నేను కూడా కొన్ని సువార్త కరపత్రిక తీసుకొని ఆ రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాం. 500 సువార్త కరపత్రికలు అయిపోయాయి. తిరిగి నేను తోపుడు బండి తోసుకుంటూ పాస్టర్ గారిని తోసుకుంటూ వస్తుంటే ఆయన ఒక్క మాట అన్నాడు, మణిబాబు దేవుణ్ణి ఎప్పుడు ఒక వరం అడగాలరా కొడుక అన్నాడు. ఏంటి పాస్టర్ గారు అంటే, ఏమీ లేదురా, రేపు నన్ను బతికిస్తే నీకోసం బతుకుతానని అడుగు, అది నీకు ఆశీర్వాదపు బతుకుగా మారుతుంది అన్నాడు. కొట్టు రూలా షాబా కరాదా రాలా పాపా దురాలా కబారా షారాదా రాలా పా ఉరియాందా రీనామా షాబా బాబా. రేపు నన్ను నువ్వు బ్రతికిస్తే అది నీకోసమే. ఈరోజు బ్రతికితే అది కూడా నీకోసమే. ఇది నీ తీర్మానమై ఉండాలి. రాత్రి this is the ultimate of the destination. You have to undertake the decision and live from this place in this night. ఈ రాత్రి ఈ స్థలాన్ని వదిలిపెట్టక మునిపే నువ్వు ఈ తీర్మానంతో వెళ్ళాలి. పాస్టర్ గారు నా తోపుడు బండి మీద నేను తోసుకుంటూ వెళ్తుంటే పాస్టర్ అమ్మ గారు ఈ లోపల వచ్చి అంత రాగి జావును ఆయన నోట్లో పోస్తూ ఉంది. నేను కూడా ఆ యొక్క స్పూన్ తీసుకొని ఆ పాస్టర్ గారు నోట్లో పోస్తున్నాను. కళ్ళు కనపడవు, చేతుల్లోంచి జల పురుగులు రాలుతుంటాయి. ఎందుకంటే కిరణ్ గారు వచ్చారు, పాల్సారథి గారు వచ్చారు, మహిమలోకి వెళ్ళిన ప్రభుదాస్ గారు వచ్చారు, నాతో పాటు చాలామంది సేవకులు వచ్చారు. ఆ రోజుల్లో వాళ్ళు తీసుకెళ్ళాను, నేను నా ప్రాంతానికి తీసుకెళ్ళాను. పాస్టర్ గారికి జావు పోస్తుంటే ఈ లోపల ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి పాస్టరమ్మ గారు మీకు 40 గొర్రెలు శాంక్షన్ అయ్యాయి అని అంటుంటే పాస్టరమ్మ గారు అంటున్నారు, హల్లెలూయా అని అనింది. నేను అన్నాను, ఏంటమ్మా ఏంటనంటే, అయ్యా మాకు దేవుడు మా కన్నీళ్ళు తొడవడానికి 40 గొర్రెలు మాకు శాంక్షన్ చేశాడయ్యా అని ఆనందపడుతుంటే పాస్టర్ గారు అన్నాడు, పద్మా అన్నాడు. ఏమండి అని వచ్చి మంచం దగ్గర నుంచి నిలబడింది. ఆ మహానుభావుడు ఒక మాట అన్నాడు, నాకు బాగా చెవుల్లో వినబడుతుంటుంది. ద్రాక్ష తోటలు, ఒలివ చెట్లు సంపాదించుకోవడానికి ఇది సమయమా? గొర్రెలు ఎడ్లు సంపాదించుకోవడానికి ఇది నీకు సమయమా? నా యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నా యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. యుగాంతము జరగబోతుంది, యుగ సమాప్తి కాబోతుంది. వెళ్ళి గొర్రెల్లోని వాళ్ళకి చేయి, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. అదే ఒకవేళ నువ్వు అక్కడ ఉంటే నేను చెప్పగలను. ఒకవేళ నువ్వు అక్కడ ఉండుంటే పక్కింటి నువ్వు చెప్పొచ్చుంటావు, మా శుభమా నువ్వు ఆ గొర్రెల్లోను నీ పేరు మీద తీసుకో. మా ఇంటి ఆయనకు మాత్రం చెప్పొద్దు. ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ నా చేతికి అప్పగిద్దువు, అప్పుడు దాకా నీ దగ్గరే పెట్టు. అడిగితే మాత్రం గొర్రెల్లో నేను పోగొట్టుకున్నానని చెప్పు అని నువ్వు చెప్పుండేదాన్ని.
ఆ మహాతల్లి పద్మమ్మ పాస్టరమ్మ గారు అక్కడికి వెళ్ళి చెప్పింది ఆ లోన్ ఇచ్చే అధికారికి, అయ్యా మాకు గొర్రెల్లో ఉన్నదయ్యా, మా యజమాని వద్దన్నాడు, మా యజమాని వద్దన్నాడు. బిడ్డ, ఆస్తి కోసం పాకులాడుతున్నావా? అంతస్తు కోసం పాకులాడుతున్నావా? ఇళ్ళు వాకిల కోసం పాకులాడుతున్నావా? పొలము బుట్టల కోసం పాకులాడుతున్నావా? లేని బంగారు కంటే ఇంకా బంగారు కొనాలని పాకులాడుతున్నావా? ఏ ఒక్కటి నీతో రాదురా బిడ్డ, ఏ ఒక్కటి నువ్వు తీసుకొని వెళ్ళలేవు. పాస్టర్ గారు తిరిగి వెనక్కి రాగానే పాస్టర్ గారికి ఒక కాలు లేదు, ఒంటి కాలు మీద ఉన్నాడు ఆయన. ఆ మంచం మీద పడుకొని ఉంటే నేను మోకాలతో ఆయన కాళ్ళు నొక్కుతూ ఉన్నాను. ఆయన ఒక మాట అన్నాడు, నేను సరిగ్గా 3వ రోజున పరలోకం నుంచి రథం ఒకటి వస్తుంది, ఆ రథము నేను ఎక్కెళ్ళిపోతాను, నువ్వు నన్ను వచ్చి చూడాలి, నన్ను నువ్వు భూస్థాపితం చేయాలన్నాడు. పాస్టమ్మ గారు అంటున్నారు, అలాగే మాట్లాడుతుంటాడులే అయ్యా. ఆయన మాట్లాడి ఆయనకి మతి చెల్లించిపోయింది. నువ్వు ఏం పట్టించుకోవద్దు అనింది. నేను అనుకుంటున్నాను, ఆత్మ చెప్పుచున్న మాట ఆత్మ కలిగిన వాడికే వినబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడే వింటాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీదే మనసు ఉంచుతారు. నా మనసులో ఆ మాటను భద్రం చేసుకుని ఇంటికి వెళ్ళాను. అది సరిగ్గా శుక్రవారం రోజున. శనివారం ఆదివారం ఉదయాన్నే బలిపీఠం కుడివైపున కూర్చొని నేను వాక్యం ధ్యానం చేసుకుంటున్నా. ల్యాండ్ ఫోన్ మోగుతుంది. ఫోన్ రిసీవర్ తీసుకోగానే పాస్టమ్మ గారు ఏడుస్తున్నారు. అయ్యా, మీ నాన్నగారు మహిమలోకి వెళ్ళారు, మీ పాస్టర్ గారు మహిమలోకి వెళ్ళారయ్యా. ఉదయాన్న 5 గంటలకి ఒక్కసారిగా హల్లెలూయా హల్లెలూయా, ప్రభువా నీ దగ్గరికి నేను వస్తున్నాను, ప్రభువా నీ దగ్గరికి నేను వస్తున్నానని ఎలుగెత్తి 2 సార్లు అరిచి అలాగా ప్రశాంతంగా కన్ను మూసాడయ్యా. నేను చూస్తూ ఉండగానే ఇది జరిగింది. మీ నాన్న చుట్టూ ఒక ప్రశాంతమైన ఒక వెలుగు ఉండడం నేను చూశాను అన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఆదివారం ఆరాధన చూసుకొని ఏడుస్తూ నేను ఆ శవపేటకి తీసుకెళ్ళి ఆయన కోరిక మేరకు నా చేతులతో నా సంపాదనతో భూస్థాపన చేస్తుంటే నా మనసులో ఇప్పటికీ మిగిలిపోయిన ప్రశ్న, ఆయనలాగా సమయాన్ని తారీఖుని చెప్పి నువ్వు మహిమలోకి వెళ్ళగలవా? ఆయనలాగా నువ్వు సమయాన్ని తారీఖుని చెప్పి, ఆయనలాగా సమయాన్ని తారీఖుని చెప్పి నువ్వు దేవుని ఎద్దుకు చేరగలవా? కాళ్ళు చేతులు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, ఒక కాలు పూర్తిగా తీసివేయబడిన, చేతుల్లోంచి జలజల పురుగులు రాలుతున్న ఆత్మను కాపాడుకున్నాడే, అతడు నిజమైనటువంటి యేసయ్య రక్షణ పొందిన వ్యక్తి. కొట్టు చప్పట్లు గట్టిగా, అతడు యేసయ్య రక్షణ పొందిన వ్యక్తి. ఈ రాత్రి రక్షణ పొందకుండా నువ్వు వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు కనుకనే, ఇది నీ మిక్కిలి అనుకూలమైన సమయం కనుకనే దేవుడు నీకు బ్రతిమలాడి చెప్తున్నాడు. ఈ రాత్రి యేసయ్య రక్తం ఇక్కడ నిలబడి ఉన్నది. యేసు రక్తంతో నువ్వు కడగబడి సంపూర్తిగా నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు రక్షించబడి మారు మనసు పొంది క్రీస్తుకు నీ హృదయాన్ని ఇస్తే ఈ రాత్రి నీ జీవితం సంపూర్తిగా. నా హృదయానికే నీవు సమీపుడవు, నా ఆరాధనకే నీవు అత్యున్నతుడవు, నా హృదయానికే నీవు సమీపుడవు, నా ఆరాధనకే నీవు అత్యున్నతుడవు. నా స్తుతి ఆరాధన, నా స్తుతి ఆరాధన యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా. నా హృదయానికే నీవు సమీపుడవు, నా ఆరాధనకే నీవు అత్యున్నతుడవు. యేసయ్య రాత్రి నీ హృదయానికి సమీపంగా ఉన్నాడు. ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయము, ఇది నీకు రక్షణ కలిగించే దినము, నీ పాపాన్ని ఒప్పుకోవలసిన దినము, నీవు మోక్షానికి పరమునకు చేర్చబడవలసిన దినము. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ఇదిగో యేసయ్య రక్తం ఇక్కడ నిలబడి ఉన్నది. ప్రతి హృదయాన్ని కడగడానికి, ప్రతి జీవితాన్ని మార్చడానికి, ప్రతి పాపపు బ్రతుకును ఆశీర్వాదంగా చేయడానికి యేసు రక్తం ఇక్కడ ఉన్నది. నీవు నాకు సమీపముగా ఉన్నట్లుగా, నీవు నాకు సమీపముగా ఉన్నట్లుగా
యేసయ్యా ఏ జనమునకు ఎవరు లేరుగా నా కనులా ఎదుట యేసయ్యా నా కనులా ఎదుట యేసయ్యా నీవే యేసయ్యా నా యేసయ్యా నీవే యేసయ్యా నా హృదయానికే నీవు సంపురము నా ఆరాధనకే నీవు అత్యున్నతుడవు నా హృదయానికే నీవు సమీపుడవు నా ఆరాధనకే నీవు సత్యున్నతుడవు. ఈ రాత్రి యేసయ్య రక్తం నీ పాపాన్ని కడిగి శుద్ధీకరించగలదు. నీ హృదయంలో ప్రతి విధమైన పాపాన్ని కడిగి శుద్ధీకరించగలిగిన శక్తి ఈ సువార్త విని మారు మనసు పొందాలని దేవుని ప్రేమ నిన్ను బ్రతిమలాడుతుంది. ఈ రాత్రి దేవుడిచ్చే శ్రేష్టమైన బహుమానం, దేవుడిచ్చే గొప్ప అభిషేకం, దేవుడిచ్చే కనికరమైన అభిషేకం ఈ రాత్రి నీ మీదకి దిగి రాబోతుంది. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిపోతున్నది. యువర్ నేమ్ విల్ బి రైట్ ఆన్ ద బుక్ ఆఫ్ లైఫ్. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడబోతుంది. యేసయ్యా నీ సన్నిధిలో బలమందు వారే ధన్యులు, నీ సన్నిధిలో బలమందు వారే ధన్యులు. యేసయ్యా 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 ఓ బాబాలి కరాదాలా బాబా ఓ గొప్ప అభిషేకం, గొప్ప అభిషేకం, అభిషేకం పొందాలి. రాత్రి ఈ రాత్రిలో అభిషేకం పొందాలి. నీ సన్నిధిలో బలమందు వారు ధన్యులే ధన్యులు. ఓ రిబాలా కరాదాలా బాబా బాబా ఓ రియాందారి నామా షబాలా బారాకరాలా. ఇదిగో 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 నీ ప్రతి కట్లు కాలిపోతున్న సమయం ఇది. నీ బంధకాలు కాలిపోతున్న సమయం ఇది. షాటలు వేసిన ప్రతి చెత్త, షాటలు వేసిన ప్రతి సంఖ్యలు, షాటలు వేసిన ప్రతి విధమైనటువంటి పాపపు సంఖ్యలు ఈ రాత్రి తెగి పడిపోబోతున్నాయి. ఈ రాత్రి తెగి పడిపోతున్నాయి. యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసయ్యా నీ రక్తమే నాకు జయము, రక్తము జయము రక్తము జయము రక్తము జయము రక్తము జయము. యేసయ్యా నా అభిషేకమా నన్నావరించిన అభిషేకమా నన్నావరించిన కృపావరమా ఓ రిలా కరాల బాబా కరాల బాబా దురాల రిబాల బరబలబా ఓ రిబా బాబా బరబా. నిన్ను హెచ్చించినట్లు, నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో నేను అభిషేకించబోతున్నాను. ఆనంద తైలముతో రాత్రి యేసయ్య అభిషేకించబోతున్నాడు. యేసు రక్తమే జయము, యేసు రక్తమే, యేసు రక్తమే. అదిగో 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 దేవదూతలు దిగారు. నేను చూస్తున్నాను, నేను చూస్తున్నాను. దేవదూతలు దిగారు, దేవదూతలు దిగారు, దేవదూతలు దిగారు. ప్రతి సంఖ్యలు తెచ్చి పడబోతున్నారు. ప్రతి సంఖ్యలు, ప్రతి సంఖ్యలు, ప్రతి చెడులవాట్లు, ప్రతి దురలవాట్లు, ప్రతి పాపపు అలవాట్లు, ప్రతి పాపపు హృదయము ఈ రాత్రి యేసయ్య రక్తము చేత శుద్ధీకరించబడుతుంది. ఈ యేసయ్యా నన్నావరించిన పరిశుద్ధాత్ముడా యేసయ్యా
అగ్ని 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 ఊరాల ఊరాల బాబా శ్రీలా ఇదిగో 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 అభిషేకం 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 ఊరాల బాబా ఓ రిబాలా యేసు రక్తమే జయము నన్ను నడిపించి కాపాడుచున్న యేసు రక్తమే జయము యేసయ్యా 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 నా కొరకు రాబోతున్నావు అదుగో మధ్యాకాశంలోకి అదుగో మధ్యాకాశంలోకి యేసయ్యా నన్ను ఆవరించిన నన్ను కమ్ముకున్న నన్ను నడిపించిన అభిషేకమా నన్ను ఆవరించిన అభిషేకమా నిన్నావరించిన నిన్నావరించిన నిన్నావరించింది బిడ్డ ఈరోజు నిన్నావరించింది దేవుని ఆత్మ అదిగో దేవుని ఆత్మ నిన్ను సంపూర్తిగా ఆవరించి ఉన్నది రురాలా కాబా నీ నామారాబా నేను చూస్తున్నాను నీ చుట్టూ దేవుని వెలుగు నిలబడి ఉన్నది నన్ను ఆవరించిన నిన్ను ఆవరించి నడిపించుచున్న దేవుని ఆత్మ నిన్ను అభిషేకించి కృపతో నింపిన పరిశుద్ధాత్మ అయ్యా ఈ రాత్రి నీవు మా మధ్యలో నిలిచి ఉన్నావు నా హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నానని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థించాలి నోరు తెరిచి ఈ యొక్క మైదానం అంతా ప్రతిధ్వనించాలి ఈ మైదానం అంతా ప్రతిధ్వనించాలి ప్రతి ఒక్కరు అందరూ ఆకాశం చేతులెత్తి